Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. శివ విషయానికి వస్తే సార్ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది. చూసారా మీరు రిలీజ్? చూశానండి, యూఎస్లో చూశాను. నాకు మా అల్లుడు సర్ప్రైజ్ ఇచ్చారు. శివ టైంకి నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. ఇప్పుడు రిలీజ్ టైంకి ఒకవైపు నా కొడుకు, ఇంకోవైపు నా అల్లుడు, ఇద్దరి మధ్యలో కూర్చుని సినిమా చూశాను. ఇండస్ట్రీలో రామ్ జగన్ క్యారెక్టర్లు ఇవ్వమని అడిగిన ఒకే ఒక్క డైరెక్టర్ వంశీ గారు మాత్రమే. ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. కరెక్టేనా? ఎక్కువ తిరగటం అంటే పెద్ద వంశీ గారి దగ్గరికి ఉషా కిరణ్ మూవీస్ ఒకటి సినిమా చేశాను. మహర్షి మంచి క్యారెక్టర్. మహర్షి సినిమా రామ్ జగన్కి ఏదైతే ఇవ్వలేదో శివ సినిమా ఏదైతే ఇచ్చిందో ఏంటది? గ్రేటెస్ట్ రికగ్నేషన్ అండి ఇండస్ట్రీలో. చిరంజీవి గారు కూడా ఒక ఫంక్షన్లో ఫస్ట్ టైం చూడటం చిరంజీవి గారు, ఆయన దగ్గర నుంచి కూడా ఒక రికగ్నేషన్ వచ్చింది. సార్, ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూ అంతా ఇప్పుడు ఏంటి, కొట్టబోతున్నారా తిట్టబోతున్నారా? అదే టైంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. కరెక్ట్. కెరీర్లో అప్పుడే మంచి అవకాశం వచ్చే సమయం. మీకు మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు నాకు తెలియట్లేదు. అప్పటిదాకా మీకు పరిచయం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మీకు ధైర్యం చెప్పి వెళ్ళారు. హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ వేసుకుని ఫ్లాట్లో ఉన్నా. ఏంటి ఎలా జరిగింది ఇది సరే చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఊటీ షూటింగ్ వెళ్తున్నా. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సైకిల్ ఉన్నా, సైకిల్ మీద వచ్చేస్తాను. ఓకే. బట్ అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. అవును, కష్టం. అవును అవును. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎత్తుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఎందుకంటున్నానంటే ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళాడు. నాకు తెలిసి ఎక్కడ జరగదు. ఊరికి మనగాడు సినిమా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? శ్రీకాంత్ గారు హీరో కదా. సినిమాగానే గుర్తుందా, ఇంకేమన్నా గుర్తుందా? ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారంట శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు, శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు. అంతే కదండి, అంతే కదా. మీ దగ్గరికి వస్తే మీరు అప్పటిదాకా చేసిన యాక్టింగ్ ఒకటి, బట్ శివాత అన్నీ మారిపోయినాయి. ఏమనిపించింది? చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ క్వశ్చన్ వేసాను. ఎందుకు వండర్ఫుల్ అన్నానంటేనంటే ఆయన ఎక్సలెంట్ క్యారెక్టర్ నా లైఫ్లో. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ రోజున లైటప్ చేస్తున్నారు, నుంచుంటే జగన్ జగన్ సార్ ఎంత ఇంపార్టెంట్ అంటే సార్ ఈ సీన్ చెప్పి నాగార్జున ఇంప్రెస్ చేశాను అన్నారు. అబ్బా, అప్పుడు ఇట్లా కొట్టుకుంది. అంతే కదా. హాయ్, వెల్కమ్ టు మై షో. శివ తెలుగు సినిమా స్థితిని గతిని మార్చిన సినిమా. ఇప్పటికీ శివ సినిమా అంటే ప్రతి ఆడియన్కి కూడా గుండెల్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి సినిమాలో నాగార్జున ఫ్రెండ్స్ గ్యాంగ్లో చాలామంది పనిచేశారు. అండ్ వాళ్ళల్లో మనకి చిన్న శుభలేఖ సుధాకర్ గారు, అలాగే రామ్ జగన్ గారు, వీళ్ళు చాలా కీలకం. అయితే ఆ రామ్ జగన్ గారి పేరు జగన్. ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి వర్కింగ్ చూసి ఆయన తనకిచ్చిన ఆ క్యారెక్టరు, ఆ సినిమా వాళ్ళు వచ్చిన ఫేమ్ని మర్చిపోకూడదని తన పేరు ముందు రామ్ని యాడ్ చేసుకున్నారు. అలాంటి రామ్ జగన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి శివ సినిమా విశేషాలు, అలాగే ఆయన సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అంటే నేను చాలా చిన్నవాడిని. జెమినీ టీవీలో తులసీదళం అని ఒక సీరియల్ వచ్చేది, అది వీక్లీ వన్స్ అనుకుంటాను. కరెక్ట్. ఆ సీరియల్లో ప్రతి ఫ్రేమ్కి భయపడ్డ అతి చిన్న వయసులో ఉన్న పిల్లవాళ్ళు నేను కూడా ఒకరిని అనమాట. ఓకే. అది యనమూరి గారు డైరెక్టర్ అండి. అది తులసీదళం అని నవల్. అది దాంట్లో నేను కూడా, మీరు సీరియల్ చూశారు, నేను నవల్ చదివాను. అంటే నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆంధ్రభూమిలో నవల్ చదవలేదు, ఆంధ్రభూమిలో వీక్లీ వచ్చేది. విపరీతమైన ఇంట్రెస్ట్గా చదివేవాడిని. అసలు నాకు సినిమా ఇండస్ట్రీకి వద్దాం అని ఐడియా లేదు. అది చదవటం, విపరీతమైన ఇంట్రెస్ట్ పెరగటం, శ్రీనివాస్ పిల్లే ఏం క్యారెక్టర్ అనుకోవటం, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ నాకు రావటం, అదేదో అంటారు కదా. అవును, అంతే. అండ్ శివ విషయానికి వస్తే సార్,
36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఈ జనరేషన్ కిడ్స్కి కూడా అంత నచ్చే సినిమా అనమాట అది. ఇక మీకైనా మాకైనా చెప్పాల్సిన పని లేదనమాట. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ. చూసారా మీరు రిలీజ్? చూశానండి, యూఎస్లో చూశాను. యాక్చువల్గా నేను మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా అల్లుడు సర్ప్రైజ్ ఇచ్చారు. టికెట్స్ తెప్పి, మామయ్య మీకు సర్ప్రైజ్ అంటే ఏంటంటే, ఇవో శివ టికెట్స్ సాయంత్రం ఈవినింగ్ వెళ్తున్నాం, నైట్కి వెళ్తున్నాం అన్నారు. ఐ ఫెల్ట్, నాకు చాలా థ్రిల్ అయ్యాను. అంతే కదా. శివ టైంకి నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. ఇప్పుడు రిలీజ్ టైంకి ఒకవైపు నా కొడుకు, ఇంకోవైపు నా అల్లుడు, ఇద్దరి మధ్యలో కూర్చుని సినిమా చూశాను. ఐ థ్రిల్డ్ లైక్ ఎనీథింగ్. సార్, శివ సినిమా ఎలా ప్రారంభమైంది అనే దానికంటే ముందు, రైట్, మీ కెరీర్ అంతకుముందు 1985లో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. రైట్. అండ్ వంశీ గారు ఆయన డైరెక్షన్ అన్న, ఆయన ఇచ్చే క్యారెక్టర్స్ అన్న మీకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇండస్ట్రీలో రామ్ జగన్ క్యారెక్టర్లు ఇవ్వమని అడిగిన ఒకే ఒక్క డైరెక్టర్ వంశీ గారు మాత్రమే. మీరు బాగానే చెప్తున్నారు, మీరు ఎట్లా ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. కరెక్టేనా? ట్రూ. సో మనం బాగా ఎక్కువ తిరగటం అంటే పెద్ద వంశీ గారి దగ్గరికి బాగా వెళ్ళేవాడిని. బాగా ఆయన కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేసేవారు, ఇప్పుడు డిసప్పాయింట్ చేయకుండా. అట్లాగే ఆయనతో ఉషా కిరణ్ మూవీస్ ఒకటి సినిమా చేశాను సార్. అండ్ మహర్షి సినిమా, మంచి క్యారెక్టర్ మహర్షి. అంటే నేను వంశీ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మహర్షి కూడా చాలా గొప్ప సినిమా. అవును, కరెక్ట్. అయితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల అనుకున్నంత ఆడకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే మహర్షి సినిమా రామ్ జగన్కి ఏదైతే ఇవ్వలేదో, శివ సినిమా ఏదైతే ఇచ్చిందో ఏంటది? గ్రేటెస్ట్ రికగ్నేషన్ అండి ఇండస్ట్రీలో. జగన్ అనే ఆర్టిస్ట్ ఒకటి ఉన్నాడు అని ఒక పెద్ద రికగ్నేషన్ ఇచ్చింది. ఒక నా జీవితాంతం లైఫ్ లాంగ్ నేను ఒక గొప్ప సినిమాలో చేశాను అని చెప్పుకునేంత వడిసే ఒక గొప్ప సినిమా. లైక్ మహర్షి అని అనుకోండి, చాలామంది చూడకపోవచ్చు, బట్ శివ గురించి అలా ఎవరు అనరు, అందరూ చూసి ఉంటారు. ఈ జనరేషన్ ఇప్పుడు రిలీజ్ అయిందంటే ఈ జనరేషన్ కూడా చూసినట్టే లెక్క కదా. అంతే కదా. సో చాలా గొప్ప, నాకు బోలంత బూస్టప్ అండి, నా కెరీర్కి బోలంత బూస్టప్, బోలంత రికగ్నేషను. పెద్ద వాళ్ళందరూ, ఏమైనా చిరంజీవి గారు కూడా ఒకసారి ఒక ఫంక్షన్లో హరిప్రసాద్ గారు మ్యారేజ్లో అనుకుంటాను చెన్నైలో, మ్యారేజ్కి హరిప్రసాద్ గారు మాకు అప్పుడు క్లోజ్. సరే ఆయనకి మ్యారేజ్కి వెళ్తే చిరంజీవి గారికి అప్పుడే చాలా పెద్ద స్టార్. అవును, అప్పటికి మెగాస్టార్. చాలా ఎక్కడుంటే అక్కడ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఉండేవారు. ఆ మ్యారేజ్లో కూడా అలాగే ఉంటే, సరే మేము జనం ఉన్నారని దూరంగా నుంచుని ఉంటే ఎలా అన్నారు, అవండి అన్నారు. నేను ఫస్ట్ టైం చూడటం చిరంజీవి గారిని డైరెక్ట్గా. సరే నేను ఇట్లా వెనక చూస్తుంటే అవి వచ్చి లేదు మిమ్మల్ని అన్నారు. వెళ్ళా, నేను మీ శివ చూశాను, చాలా బాగా చేశారు, చాలా మంచి సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, బాగా చేశారు, అది థ్యాంక్ యూ సార్ అన్న. అట్లాగా ఆయన్ని కూడా లైక్ ఆయన దగ్గర నుంచి కూడా ఒక రికగ్నిషన్ వచ్చింది, నేను మర్చిపోలేను అవన్నీ. సో మహర్షికి శివకి ఉన్న తేడా నిజంగా చెప్పాలంటే, నాకు మహర్షి చేసిన దానివల్లే ఇది వచ్చింది అనుకుంటా ఉంటాను. ఎందుకంటేనండి, రాము గారు వంశీ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అంట. ఓకే. మహర్షి కూడా చూశారంట, మీరు బాగా చేశారన్నారు దాంట్లో. రాము గారు మీరు ఫస్ట్ నాకు శివనాగేశ్వర గారు పరిచయం చేశారు ఆయన్ని. ఓకే. హరియాన్మోల్ గారు ఆఫీస్కి వెళ్తే అక్కడికి వచ్చారు, ఏ పని మీద వచ్చారు తెలియదు. ఆయన కెమెరామెన్, అప్పుడు ఒక ఫస్ట్ డైరెక్ట్ చేయబోతున్నారు హరియాన్మోల్ గారు. అంటే ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ, ప్లీజ్. ఎందుకు వచ్చారంటే, యాక్చువల్గా ఫస్ట్ గోపాల్ రెడ్డి గారిని పెట్టుకోవాలన్న ఆలోచన ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారిది మాత్రమేనంట. ఓకే. శివనాగేశ్వరరావు గారు వద్దంటున్నారంట గోపాల్ రెడ్డి గారు. నాకు చెప్పారు, హరిహర్మోల్ గారిని పెట్టుకుందాము, గోపాల్ రెడ్డి గారు చాలా బిజీగా ఉంటారు, ఓకే, కొబ్బరికాయ కొట్టడానికి వస్తే గుమ్మడికాయ కొట్టడానికి రారు, మధ్యలో ఇటు వెళ్ళిపోతారు, ఆయన చాలా బిజీ, చాలా సినిమాలు ఆయన చేతుల్లో ఉంటాయి, పెద్ద సినిమాలు. సో అందుకని ఆ రోజు వాళ్ళు హరిహర్మోల్ గారిని కలవడానికి వస్తే ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ ఉన్నారు. అక్కడ నేను ఉన్నాను. అక్కడే నేను హరియాన్మోల్ గారి దగ్గర ఉన్నట్టు, ఆయన ఈజ్ వెరీ ఎఫెక్షనేట్ అండి. మమ్మల్ని చాలా ఒక ఫ్రెండ్ లాగా, ఎంతో పెద్ద కెమెరామెన్ లాగా ఉండేవారు కదా ఆయన, అందరితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన పోలీస్ రిపోర్ట్ అని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. సరే నేను ఆయన కలవటానికి ఆఫీస్కి వస్తే
అక్కడ నేను కలిసేసి కిందకి దిగిపోతున్నాను, వీళ్ళు పైకి వస్తారు మెట్ల మీదకి, స్టీప్గా ఉంటుంది మెట్లు. ఓకే. వాళ్ళు పైకి వస్తున్నారు కదా, నేను కొంచెం పక్కకు వచ్చాను. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత నాగేశ్వర గారు ఏం జరిగిన అంటే, ఏం లేదని హరిగారిని కలవటానికి వచ్చాను, హరిహరమౌళి గారు కలవటం. ఈయన రామ్ గోపాల్ వర్మ అన్నపూర్ణ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను, అన్నపూర్ణ స్టూడియోస్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అన్న, నమస్కారం అన్న. అయిపోయిన తర్వాత మీరు మహర్షిలో చేశారు కదా అన్నారు. అవునండి అన్న. మంచి క్యారెక్టర్ బాగా చేశారన్నారు. థ్యాంక్స్ అండి. మీరు చూసారా ఫస్ట్ అదే అడిగాను. లేదండి నేను వంశీ గారి సినిమాలకు మంచి ఫ్యాన్, నేను అంటే నాకు ఇష్టం అన్నారు. థ్యాంక్స్ అండి అన్నాను. సరే శివనాగేశ్వర గారు నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు. సరే ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ ఈయన ఆడిషన్ చేయటం రాము గారు. సో అలా కారణం రాము ఆఫీస్కి వెళ్ళటం, లేదా మహర్షి సినిమా చూడటం, నాగేశ్వరరావు గారి వల్ల నాకు ఆ సినిమా వచ్చిందని ఎప్పుడు నేను మర్చిపోను, శివనాగేశ్వర గారి వల్ల. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ప్లీజ్. రీసెంట్గా నేను శివనాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కూడా ఆ క్వశ్చన్కి. ఆర్జీవీకి తెలియకుండా ఆయన శివ టీంలో అందరూ తన మనుషులను నింపేశాడు. యాక్చువల్గా చిన్నాకే చెప్తారు, చిన్న వద్దన్నారంట. అవును నాగేశ్వరరావు గారు అది చెప్తాను, చిన్నాకే చెప్పారు, ఫస్ట్ షూటింగ్లోనే చెప్పారు. అవును ఏమయ్య నిన్ను వద్దని చెప్పానా, శివ షూటింగ్లోనే జరుగుతాను, నిన్ను వద్దనన్నాయా, కానీ రాముకు నచ్చావు నువ్వు అందుకని పెట్టుకున్నారు ఇదని. ఆయన ఫ్రాంక్ మనసులో ఉంచుకోరు ఆయన. అవును, ఈజ్ వెరీ ఫ్రాంక్. అంటే చిన్నగారి విషయం పక్కన పెడితే చక్రి, అవును కరెక్ట్, అది వరకు శివనాగేశ్వరరావు గారికి వచ్చి కలిసి వెళ్ళారు. కరెక్ట్. అలాగే గణేష్ క్యారెక్టర్ చేశారు ఒక అతను, కన్నడ రాజా గణేష్ గారు. ఆయన శివనాగేశ్వరరావు గారి రూమ్మేట్. ఓకే. తర్వాత తెలియదు నాకు. తర్వాత వచ్చేసి ఉత్తేజ్ గారు, అప్పటికే శివనాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు ఆయన. సో వీళ్ళందరినీ ఆర్జీవీకి చెప్పకుండా ఆర్జీవీ చేతే ఓకే చేయించుకొని ఆయన శివ టీంలో కలిపేశారు. మిమ్మల్ని కూడా అలా కలిపారా లేకుంటే? లేదండి, సడన్ గా జరిగింది. అట్లాగేం కాదండి, సడన్ గా అది అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని తలుచుకుంటే మిరాకిల్ ఏదే. నేను కనుక ఒక 5 minutes లేట్ అయ్యి ముందే వెళ్ళిపోయి ఉన్నా, లేదు వాళ్ళు 5 minutes లేట్గా వచ్చున్నా, నేను శివలో ఉండేవాడిని కాదు. అంతే. ట్రూ. నేను హరిగారిని అసలు టోటల్గా హరిగారిని కలవడానికి రాకపోయి ఉంటే ఆ రోజు లేదు, నేను ఆ సినిమాలో ఉండేవాడిని కాదు డెఫినెట్గా. అంతే, ఎందుకంటే మీరు ఎలాగో వెళ్ళి అవకాశాలు నేను తక్కువ అంటే అడుగుతాను, అంటే ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తే నేను వెళ్తానండి, పరిగెత్తుకెళ్తా. ఎవరి దగ్గర నుంచి అని వచ్చిందనుకోండి వెంటనే వెళ్తాను, ఇమీడియట్గా వెళ్తా. ఎవరు కొత్త డైరెక్టర్, చిన్న డైరెక్టర్, ఐ నెవర్ సీ దాట్. మీకై మీరు వెళ్ళి కలవరు కదా ఎవరిని? ఏదో మీకు నచ్చిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు. నచ్చటం కాదండి, నాకు నచ్చటం కాదు. అది ఎట్లా ఉంటుందంటే కొంచెం అలవాటు లేకేమో అడగటం, లైక్ ఏమనుకుంటారు, అవును ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, అంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు లేదన్నా సంథింగ్ ఏదో అట్లా ఏదో ఉండేది. ఈయన చాలా ఫెంటాస్టిక్గా రిసీవ్ చేసుకున్నారు పెద్ద వంశీ గారు, పిన్సిట్ రవిరాజ గారు కూడా. నేను నా దగ్గర వర్క్ చేయలేదు కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, హ్యాట్స్ ఆఫ్. అంతే, ఎక్సలెంట్. అసలు ఎంత ప్రేమగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సిగరెట్ దాగి చేయనట్టు లేచారు, అలవాటు లేదు. అంత గొప్పగా నేను మర్చిపోలేను ఆయన్ని. వర్క్ చేయలేదు, అలా ఉంటే నేను 10 సార్లు 4 సార్లు ఎప్పుడైనా వెళ్ళగలుగుతాను నేను. అంతే కదా, ఎవరైనా అంతే, ఎవరైనా హ్యూమన్ సైకాలజీ కరెక్ట్. అంతే తప్పించి వెళ్ళకూడదు అనే రూల్ ఏం పెట్టుకోలే. ఒక అదేదో ఓకే. ఆర్జీవి గారు కలిశారు, రేపు రమ్మన్నారు, రైట్, ఆఫీస్కి వెళ్ళారు. తేజ గారు మీ మీద ఏదో పని చేశారంట. పంచే వేయలేదండి, పంచే వేయలే. అంటే ఆడిషన్ చేశాను, విపరీతంగా నచ్చింది. అంటే నాకు ఇప్పటికీ గుర్తు రాము గారి ఫేస్లో అంత వాట్ యు సే, ఒక అంటే నేను చేసింది ఎలా చేస్తానో కూడా నాకే తెలియదు. అంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. అది ఒక బిట్ ఏదైతే పెర్ఫామ్ ఏదైతే చేశానో అది అంతకుముందు నేను ఎక్కడ చేయలే. సో నాగేశ్వరరావు గారు ఈయన నాగేశ్వరరావు చాలా బాగుంది కదా, వండర్ఫుల్ అన్నారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఓకే, అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఎస్ ఓకే, నేను ఓకే అనుకుంటున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటే నేను ఈవినింగ్ వెళ్ళాను. నాకు పని వల్ల సంథింగ్ నాకు గుర్తులేదు కానీ ఈవినింగ్ వెళ్ళా. జగన్ పొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చేవేంటి, రాము గారు ఇప్పుడే వెళ్ళాడు అని. సారీ సార్ అని చెప్పా పని గురించి. సరే రా అని మళ్ళీ సేమ్ అంతకు ముందు రోజు ఆడిషన్ చేసిన రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తేజ
మన లెటర్ హెడ్ ఇది ఉంటుంది కదా, లెటర్ హెడ్ మీద అన్నపూర్ణ స్టూడియోస్ లెటర్ హెడ్ మీద డేట్లు రాసి డేట్లు రాసిస్తే చాలా డేట్లు ఉన్నాయి. డేట్లు ఉంటే ఇది దాదాపు 6 months, ఎవ్రీ 15 days, every మంత్కి 15 days అట్లా, లైక్ జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అట్లా చెన్నై నుంచి హైదరాబాదు వర్క్ చేసి రావాలి. నేను అడిగి చూసి చాలా డేట్లు ఉన్నాయి, మంచి క్యారెక్టరేనా అని అడిగా తేజ గారిని. ఇద్దరు ఉన్నారు, శివనాగేశ్వరరావు గారు, తేజ గారు ఇద్దరు ఉన్నారు పక్కనే. ఆయన రాసిచ్చాడు చేతులతో, తేజ గారి చేతులతో మొత్తం షెడ్యూల్ ఉంటుంది కదా, అది చూసి మొత్తం ఇట్లా నా డేట్లు రాసేసి ఇచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్ అని. ఆ మంచి క్యారెక్టర్ కాకపోతే చెన్నై నుంచి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాం అన్నాడు ఆయన. ఇదే వాయిస్లో. సరే అంటే నాగేశ్వరరావు గారు, నేను సైలెంట్ నేను అన్నాను, లేదు మంచి క్యారెక్టర్ జగన్, నాగార్జున గారు ఫ్రెండ్, నాగార్జున ఫ్రెండ్ చెప్పేశారు అప్పుడే. అర్జున్ ఫ్రెండ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా. థ్యాంక్స్ అండి అన్న. యాక్చువల్గా అలా పంచలేసే శివనాగేశ్వరరావు గారు కదా. అంటే అది పంచ్ అని కూడా నేను అనుకోను, అది ఇట్స్ ఎ ట్రూ కదా, నిజమే కదండి. అది నిజంగా కూడా ఇంపార్టెంట్ కాకపోతే మిమ్మల్ని చెన్నై నుంచి హైదరాబాద్ 6 నెలలు అంటే తీసుకెళ్ళటం పంపించడం, అకామిడేషన్ ఇవ్వటం, అది జరగదు కదా. అవును, అదే ఆయన ఉద్దేశం. పంచ్ లేకపోతే జోక్ అని కూడా నేను అనలేదు, అది నిజం ఉంది కదా. సో దానికి సంతోషపడ్డాను నేను. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే గట్టిగా అనటం వల్ల ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను, కానీ హీఈస్ వెరీ ఫ్రాంక్. ఆయన అంతే, ఈజ్ బోల్డ్. తర్వాత ఎప్పుడైనా చెప్పారా తేజ గారు? చెప్పాను. తర్వాత నేను 3-4 years బ్యాక్ అనుకుంటే ఎక్కడ బయట ఎక్కడ కనపడితే, తేజ మీరు రాసిచ్చిన డేట్లు నా దగ్గర ఇంకా ఉన్నాయన్న. నిజమా? ఉన్నాయి నా దగ్గర, పేపర్ ఉంది. అంటే మీరు ఇదివరకే మహర్షి సినిమాకి చేసినప్పుడు 5 months ఏమో వర్క్ చేశారు మహర్షికి? కాదండి, 52 days స్ట్రెచ్. ఓకే, 52 రోజులు స్ట్రెచ్, ఎక్కడికి కదలకుండా, ఊరు కూడా వెళ్ళకుండా. అది కూడా పెద్ద క్యారెక్టరే. పెద్ద క్యారెక్టర్. 52 days 52 రోజులు వైజాగ్లో ఓషన్ వ్యూ హోటల్లో కంటిన్యూస్గా వర్క్ చేసాం కదలకుండా. చెన్నై నుంచి ఎక్కాం శివాజీ రాజా, దాంట్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్లో, మహర్షి గారికి ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్ శివాజీ రాజా అండ్ దీంట్లో జేడి ఫ్రెండ్స్లో మురళి అని ఒక ఆయన ఉన్నారు, గోదూరు మురళి, ఆయన కూడా దాంట్లో ఉన్నారు మహర్షిలో. ఓకే, మహర్షి క్యారెక్టర్. మేమందరం కలిసి వెళ్ళాము. బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ 52 రోజుల తర్వాత మళ్ళీ చెన్నై వచ్చాం. అట్లా స్ట్రెచ్ చేసాం. అదొక హిస్టరీ. అయితే శివ ఫస్ట్ డే షూట్ మీ క్యారెక్టరేషన్ అనుకుందాం. అవును, అంటే అందరికీ కొత్త శివ. మీ దగ్గరికి వస్తే మీరు అప్పటిదాకా చేసిన యాక్టింగ్ ఒకటి, అప్పటిదాకా ఉన్న కెమెరాస్ ఒకటి, ఎగ్జాక్ట్లీ అప్పటిదాకా ఇచ్చిన కెమెరా లుక్ ఒకటి, డిక్షన్ ఒకటి, కరెక్ట్, అండ్ డైలాగ్ డెలివరీ ఒకటి, కరెక్ట్. బట్ శివతో అన్నీ మారిపోయినాయి. రైట్. ఫస్ట్ డే ఏమనిపించింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చూస్తుంటే? చాలా చాలా ఎక్సలెంట్, వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. ఎందుకు వండర్ఫుల్ అన్నానంటేనంటే, అంతకుముందు వంశీ గారి సినిమాలు చేశాను, నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను, నారాయణమూర్తి గారి సినిమాలు కూడా చేశాను. ఆయన ఇలా చేయండి అనరు, నారాయణమూర్తి గారు అలా చేయండి అనరు. డైలాగ్ ఏదో చెప్తే గట్టిగా చెప్తే వెరీ గుడ్ బాస్ అంటారు. ఆయన ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ నా లైఫ్లో. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆ రోజున లైటప్ చేస్తున్నారు, నేను లొకేషన్కి వచ్చున్నాను. అప్పుడు మేకప్లు ఎవరికి లేవు, శివకి ఎవరికి లేవు. సుధాకర్ గారు అప్పటికే బిజీ, ఆయన బిజీ, మా అందరికంటే చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. శుభలేఖ సుధాకర్ గారు ఆయన కూడా మేకప్ వేసుకునేవారు కాదు. నాకు గుర్తుండి ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి క్రీమ్ ఏదో సంథింగ్ ఏదో ఉంటే జస్ట్ అది రాసుకుని షార్ట్లోకి వచ్చేవారు పొద్దున. అది గుర్తుంది సుధాకర్ గారి గురించి. మరి అమల గారు అప్పటికే హీరోయిన్ కదా, బిజీ, వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా చేస్తున్నారు ఆవిడ, తమిళ్ వాటిలో కూడా చేస్తున్నారు, తెలుగు సినిమాలో కూడా. ఆవిడ మేకప్ వేసుకున్నారేమో, కానీ మాకెవ్వరికి నో మేకప్. సరే నేను కాస్ట్యూమ్స్ వేసుకున్నాను, వచ్చి లొకేషన్లో అనిపెట్టి లైటప్ చేస్తున్నారు. నుంచుంటే జగన్ అన్నారు. జగన్ సార్ అన్నా. మీ ఇద్దరం అలా నడుచుకుంటూ ఆ స్ట్రీట్ చివరి దాకా వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం అరటిపండు ఊల్చిపెట్టినట్టు రాము గారు, ఇది అప్పటికే అసలు నేను ఫస్ట్ డే షూటింగ్, నాకు తెలియదు అంతకుముందు ఏం జరిగిందో, దాని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు నాగార్జున దగ్గరికి ఇట్లా వెళ్తారు సినిమాకి రమ్మని, తను రాడు,
నువ్వు సుధాకర్ వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ సినిమాకి వస్తారు. అది చూసి ఒక సీన్ ఉంటుంది. అమ్మాయి అడిగేసరికి సినిమాకి వచ్చాడని చెప్పి అది సీన్ ఉంటుంది. అయిపోతుంది. సినిమాలో ఇలా సాంగ్ ఏదో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కి వెళ్ళిపోతే నేను రమ్మంటారు. లేదు మా ఇల్లు పక్కనే అని చెప్పి నువ్వు నడుచుకుంటూ వెళ్తావు అని ఇంత డీటెయిల్గా చెప్పిన డైరెక్టర్ ఎవరు లేరు అప్పటి వరకు నాకు. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే చేశాను, క్యారెక్టర్ చెప్పేశాను, కానీ ఇంత డీటెయిల్గా ఒక సీన్కి ఇంత డీటెయిల్గా చెప్పింది అప్పటి వరకు ఎవరు లేరు. ఫ్యాంటాస్టిక్ అని లోపలే చాలా సంతోషపడ్డాను. ఓకే సార్, అలాగే సార్ అన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ సీను అన్నారు. అలాగే కదా, ఏ సీన్కి ఆ సీన్ ఇంపార్టెంట్ కదా, ఆ సెన్స్లోనే చెప్పుకుంటారు అనుకున్నాను. అలాగే సార్, డెఫినెట్గా సార్ అన్నాను. ఎంత ఇంపార్టెంట్ అంటే అన్న సార్ అన్న ఈ సీన్ చెప్పే నాగార్జున ఇంప్రెస్ చేశాను అన్నారు. అబ్బా, అప్పుడు ఇట్లా కొట్టుకుంది. అంతే కదా. అరే బాపురే, ఇంత ఇంపార్టెంట్ సీనా అనుకున్నాను నేను. నాకు బాగా గుర్తు, నేను మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. పైకి కనిపించకుండా సార్ అలాగే సార్, మంచి థ్యాంక్ యూ సార్. నేను ఏమన్నానో నాకు గుర్తులేదు. అయ్యింది. చేసేటప్పుడు కూడా మామూలుగా చేసేసాను నేను, అంతే మామూలుగా చేశాను. నా డ్యూటీ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్టర్ చెప్పింది రీచ్ అవటమే. అదేండి 70% రీచ్ అవుతానా, 90%, 100% రీచ్ అవుతానా, ఐ డోంట్ నో. బట్ ఎఫర్ట్ పెట్టడం అనేది ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది నాకు. సరే, అది చేసేసా. డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. షార్ట్ లైన్ సెన్స్ నాకంటే సినిమా చూసి ఇంత డిఫరెంట్గా ఉందా అని అనుకునేంత నాలెడ్జ్ లేదు నాకు అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు. నార్మల్గానే అన్ని సినిమాలతో పాటు అది కూడా చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఈయనేంటి ఇంత డిఫరెంట్గా చేస్తున్నాడు, ఈయన ఇంత డీటెయిల్గా చెప్తున్నాడు, మంచి డైరెక్టర్ అనే ఇంప్రెషన్ ఉంటుంది తప్పించి ఎంత డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను స్క్రీన్ మీద చూసి నేను డబ్బింగ్ చెప్పే వరకు నాకు ఆ సీన్ గురించి తెలియదు నాకు. ఓకే. అంతే, నిజంగా ఇంపార్టెంట్ సీన్ అది మీరు చెప్పినట్టు. అయితే మీరు 36 సంవత్సరాల తర్వాత చాలా మందికి ఉన్న ఒక డౌట్ని క్లియర్ చేశారు. చెప్పండి. ఇండస్ట్రీలో చాలామంది ఆర్జీవి ఏం చెప్పి నాగార్జున పడేశాడు, ఛాన్స్ ఎలా తెచ్చుకున్నాడు అని చెప్పి అందరికీ వాళ్ళకి ఒక కాన్స్పిరసీ థియరీ రాసేసుకున్నారు. ఇంగ్లీష్లో కథ చెప్పి పడేశాడని చెప్పి కొంతమంది, హిప్నటైజ్ చేశాడని చెప్పి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. బట్ నాగార్జున గారిని ఒప్పించింది మీ సీన్ చెప్పి. యాక్చువల్గా నాకు అప్పుడు గుర్తుంది నాకు, కానీ మొన్న ఒక క్లిప్ పంపించారు సంబడి సందీప్ రెడ్డి గారితో మాట్లాడతా. సందీప్ రెడ్డి గారు కాదు ఇది మన స్వప్న గారే ఎవరితోనో మాట్లాడతా శివ గురించే, ఎక్స్క్లూజివ్ శివ ఇంటర్వ్యూ అది. ఆయన చెప్పారు, ఇది నేను చెప్పింది ఆయన చెప్పారు, నేను మీకు చెప్పాను. ఆయన ఏడు ఇలా వాడు నరేష్ నడుచుకుంటూ వస్తాడు, ఇట్లా థియేటర్ నుంచి వస్తూ ఉంటారు, అది ఆవిడ అడిగినట్టున్నారు. నాకు ఆ క్లిప్ పంపిస్తే మీరు నాగార్జున గారిని ఎలా ఇంప్రెస్ చేశారో అని అడిగితే ఈ సీన్ చెప్పారు ఆయన. ఓ మై గాడ్, ఆయన మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు ఇన్ ద సెన్స్ అది నిజంగా జరిగింది కదా. అంతే కదా. సో నాకు కూడా గుర్తుంది, అంత ఇంపార్టెంట్ సీన్ అది. సో అది అయిపోయింది. యాక్చువల్గా డబ్బింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం అంతా వేసి చూపించారు. ఏదో అప్పుడు ఈ టీవీలో కాదు కదండి, పెద్దది, మా మోహన్ లాల్ గారు మామగారు థియేటర్, అది డబ్బింగ్ థియేటర్, అది సుజాత డబ్బింగ్ థియేటర్. అక్కడ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చెన్నైలోనే. సరే, మొత్తం అంతా సినిమా లాగానే చూస్తాం. అప్పటికి స్క్రీన్ అంటే డబ్బింగ్ ఇంత పెద్ద స్క్రీన్ ఉండేది. అక్కడ చూసిన తర్వాత ఒకసారి చూడు అన్నారు. చూశాను. ఆయనే ఉండరు డబ్బింగ్లో. మామూలుగా అయితే కో డైరెక్టర్స్ ఉంటారు, ఆయనే దగ్గరుండి చేయించుకున్నారు. ఆయన వీళ్ళందరూ ఉంటారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, వంశీ కృష్ణవంశీ వీళ్ళందరూ ఉన్నా కూడా ఆయన పర్టికులర్ కూర్చుని ఒకసారి చూడు అన్నారు. చూశాను. ఇది నన్ను కొట్టేది, మరి ఏం కాన్ఫిడెన్సో తెలీదు, కరెక్ట్గా ఎక్కేసింది. మొత్తం అంతా ఎక్కేసి సార్ వెనకాల కదండి అని చూసి వెళ్ళిపోదాం సార్, సింగిల్ టేక్ వెళ్ళిపోదాం, ఒకేసారి వెళ్ళిపోదామా, బిట్లు కాదంటే వెళ్దాం సార్ అన్న. కొడతా ఉంటే పర్ఫెక్ట్ ఆ ఎఫెక్ట్లు, ఆ దెబ్బతినే ఎఫెక్ట్లు మొత్తం అంతా ఉంది కదండి, బ్యాట్లతో కొట్టేది, తన్నేది అంతా మొత్తం అంతా రాయి మీద వేసి కొట్టే వరకు సింగిల్ టేక్లో చేస్తే
ఆయన గ్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి షేక్ అండ్ ఇచ్చి వెళ్ళారు ఆయన. బా ఒకటే షాట్, ఒకటే టేక్ డబ్బింగ్కి. యాక్చువల్గా అయితే నేను మహా చేదస్తాం, నేను సరిగ్గా చేయలేదని చెప్పి వన్ మోర్ నేనే ఇంజనీర్ని అడుగుతాను, నేను కోడేటర్ని ఇంజనీర్ని వన్ మోర్ చేద్దాం, నాకు ఇది బెటర్మెంట్ కోసం అడుగుతా. అది అలా జరగలేదు, ఒకటే టేక్. కొడతారు చూసారా బ్యాట్తో కొట్టి అక్కడి నుంచి రాయి మీద కొట్టేదాకా, అదొకటి గుర్తుంది నాకు బాగా. అండ్ శివ టీంలో మీకు అప్పటిదాకా ఉన్న వాళ్ళలో అందరూ కొత్తగా వచ్చు, బట్ ఒక్క మనిషి మాత్రం మీకు చాలా పాత, తనికెల భరణి గారు. అవును, ఎందుకంటే మహర్షి అంటే అంతకుముందు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఈ గొయ్య ఈ చిన్న నాటికలు రాశారు ఆయన. గొయ్యి అని సుందరం గారితో వాళ్ళు కలిపి వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. అప్పటికే హీఈస్ వెరీ పాపులర్. అవును, ఈ సినిమా రాకముందే నేను మన రాళ్ళపల్లి గారి దగ్గర పరిచయం నాకు ఆయన. ఓకే, భరణి గారు హైదరాబాద్లో నాకు పరిచయం కాదు, ఇక్కడ పరిచయం, జస్ట్ పరిచయం హైదరాబాద్లో. బట్ రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఓకే, రాళ్ళపల్లి గారు నేను ఎలా క్లోజ్ అంటే నారాయణమూర్తి గారి సినిమాల్లో లాంగ్ షెడ్యూల్స్ చేసేవాళ్ళం. ఓకే, నేను 4 రోజులు 40 రోజులు అలా కలిసి అది ఒకటే హోటల్ ఉండటం అలా జరిగేది. అయితే శివ స్క్రిప్ట్ రాసింది డైలాగ్స్ తనికెల భరణి గారు. రైట్, దాంట్లో నానాజీ క్యారెక్టర్ చేశారు. కరెక్ట్. బట్ సినిమా జరుగుతున్న రోజులు ఇంగ్లీష్ పక్షి అని చెప్పి ఆర్జీవీ మీద సెటైర్లు వేసేవారట. అది ప్రేమతో కూడిన సెటైరే. అది అంటే యాక్చువల్గా ఆయనకి మా కాంబినేషన్ లేదండి. లేదు, అవును. ఆయనకి అప్పుడు ఆ టైంలో అఫ్కోర్స్ ఆయన మామూలుగా మాటల్లో చెప్పడం తప్పించి నేను చూడలేదు. ఐ డెంట్ సీ హిమ్. అంటే లైక్ ఆయన మీద జోక్ లేయటం సంథింగ్ అది నాకు తెలీదు, నేను డైరెక్ట్గా చూడలేదు. ఓకే, మాదంతా నేను చిన్న సుధాకర్ గారు షార్ట్ గ్యాప్లు ఉంటే అక్కడ కీస్ హై స్కూల్లో క్రికెట్ ఆడటం. సుధాకర్ గారికి బాగా ఇంట్రెస్ట్ క్రికెట్. సో అట్లా టైం పాస్ చేసేవాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళం, కానీ నాకు ఇది తెలియదు నాకు. ఓకే, అండ్ మీ టీంలో అంటే నాగార్జున గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఎవరికైనా సరే ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ ఇంపాక్ట్ అర్థమైంది ఏ షాట్లో? మనం అనుకునే మనిషి కాదు, ఇతని రేంజ్ వేరు అని ఒకరోజు అర్థం అవుద్ది కదా. ఏ షాట్ ఏం కాదండి, ప్రతిరోజు అనుకునేవాళ్ళం. ప్రతిరోజు అనుకుంటే అంటే ఇంత అద్భుతంగా తీస్తున్నారనేది స్క్రీన్ మీద చూసిందే అర్థమైంది. ఈయన డిఫరెంట్ డైరెక్టరు అది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా చేయమంటున్నాడు ఆయన, వెరీ న్యాచురల్. అసలు దాంట్లో అసలు ఆర్టిఫిషియాలిటీ అనేదే కనబడట్లా ఎవరి పెర్ఫార్మెన్స్లో కూడా. అంతకుముందు చూసిన షూటింగ్లకి ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్లు కనపడుతున్నాయి అక్కడ. ఎందుకంటే డే లైట్స్ బాంబే నుంచి తెప్పించారు ఆ రోజున. స్టడీ క్యామ్ నేను లైఫ్లో స్టడీ క్యామ్ ఫస్ట్ టైం చూశాను నేను. అంటే ఇంగ్లీష్ సినిమాలు చూసుంటా, బట్ ఇది స్టడీ క్యామ్ అని నాకు తెలియదు. అవును, మనకు తెలియదు కదా. ఈ షార్ట్ స్టడీ క్యామ్లో తీసారన్న విషయం నాకు తెలియదు కదండి. నేను స్టడీ క్యామ్ చూశాను అండ్ క్రాప్ ట్రాలీ చూశాను. క్రాప్ ట్రాలీ అంటే అది ఎటువైపోయినా వెళ్తుంది. ఓకే, అది నాకు తెలిసి ఆ రోజు నేను ఉన్నట్టున్నాను. నేను ఈయన రఘువరన్ గ్లాస్ పట్టు కుర్చీలో కూర్చుంటే ఇలా వెళ్తుంది ఆయన దగ్గరికి కెమెరా. అది క్రాప్ ట్రాలీ అంటారు దాన్ని. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు దాన్ని. అది బాంబే నుంచి తెప్పించారు. స్టడీ క్యామ్ ఇవన్నీ డిఫరెంట్గా జరుగుతున్నాయి, కానీ ఇదేదో ఒక అద్భుతం జరుగుతుందని మాత్రం అప్పుడు ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కారు? నేను చాలా సంవత్సరాలు అయిందండి ఎక్కి. అంటే లైక్ శివ టైంలో అయితే కాదు, దానికంటే ముందే. అంటే శివ గురించి ఎందుకు అడిగానంటే చిన్న గారికి కోరికంట ఫ్లైట్ ఎక్కాలి. తెలుసు, నాగేశ్వరరావు గారు చెప్పారు నాకు చాలాసార్లు చెప్తుంటారు ఆయన. ఆ టికెట్ కూడా చిన్న దగ్గర ఉంది ఇప్పటికీ. టికెట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన టికెట్ చిన్న దగ్గర ఉంది. ఇంకా ఈయన వాంటెడ్గానే ఎల్లుండి చేద్దామంటే కాదు రేపు చేసేద్దాం రాము గారు అని చెప్పి అర్జెంటుగా చిన్న బయలుదేరి రమ్మని చెప్పడం, ఫ్లైట్లో తీసుకురావడం వాంటెడ్గా నేను దీన్ని రప్పించాను చిన్న అంటూ ఉంటారు ఆయన. అయితే ఆర్జీవి గారికి పక్కనే ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు, బట్ ఆయనకి చాలా అబద్ధాలు చెప్పారు శివనాగేశ్వరరావు గారు. మామూలేండి అవన్నీ, అంటే సినిమాకి హెల్ప్ అయ్యే అబద్ధాలు అంతే అంతకంటే ఉంటుంది. అండ్ శివ రిలీజ్ తర్వాత ఓకే మీకు వచ్చిన పెద్ద అప్లాజ్ అంటే ఏంటి? పెద్ద అప్లాజ్ అసలు అన్బిలీవబుల్ అండి. ఎవరు కనపడినా కూడా అసలు చుట్టుముట్టేస్తున్నారు. అసలు రికగ్నిషన్ అన్బిలీవబుల్ అది చెప్పలేను. అది అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఫొటోస్ లేవు, ఏంటి కింద ఈ మన
సిగరెట్ ఇవి ఉంటాయి చూసారా, సిగరెట్ పెట్లు ఉంటాయి చూసారా, దాన్ని చించేసి దాని మీద కూడా ఆటోగ్రాఫ్ల కోసం తీసుకొచ్చేవాళ్ళు పిల్లలు. అంటే అంటే గుంపులు 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 వందల మంది, అసలు విపరీతమైన రికగ్నేషన్. మా పేర్లేంటే తెలియదు, నరేష్, ఆ చిన్న, జేడి, సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ అంతే 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 అని నన్ను చాలామంది సజెస్ట్ చేశారు. అప్పటికే ఇంక నువ్వు శివ నరేష్ అనేవాళ్ళు. ఏమో ఒకవేళ పెద్ద నరేష్ గారు లేకపోతే, అప్పటికే ఆయన బిజీ హీరో, ఆయన పెద్ద నరేష్ గారు, అదే ఇప్పుడు నరేష్ గారు అప్పుడు బాగా బిజీ హీరో, ఆయన లేకపోతే ఏమన్నా మళ్ళీ నేను నరేషే ఉండేదేమో నా పేరు. అయితే శివ సక్సెస్ తర్వాత ఒకానొక రోజు చాలాసేపు బాత్రూంలో ఉండిపోయారంట, బయటికి రాలేక ఆడియన్స్ వల్ల. శివ తర్వాత కాదండి, హిందీ శివ షూటింగ్లో. అప్పుడు తెలుగు సక్సెస్ అయిపోయింది కదా, తర్వాత కదా. అదే కాదు అదే యాక్చువల్గా తెలుగు శివ షూటింగ్ అయిపోయిందండి. అది 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 పక్కన పెట్టేస్తే తెలుగు శివ ఎక్కడ చేసాం, లాంబా థియేటర్లో షూటింగ్ చేసాం. మేమందరం థియేటర్కి వెళ్ళేది, అమల గారు లేచి స్క్రీన్లోంచి రావటం, అవునవును, మేమందరం కలిసి సినిమా చేయటం, ఆ సాంగ్ అంతా మళ్ళీ లేచి మళ్ళీ బయటకు రావటం, అదంతా ఎక్కడ లాంబా థియేటర్లో చేసాం సికింద్రాబాద్. హిందీ శివకి వచ్చేసరికి శోభన థియేటర్లో చేసాం. సేమ్ సీన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హిందీలో కూడా నేను చేశాను. సుధాకర్ గారితో పాటు సుధాకర్ గారి క్యారెక్టర్ రాజ్ జుడ్షి అని ఆయన చేశాడు. సేమ్ సీన్ జరుగుతుంది. సరే మేము లోపల నుంచి టాయిలెట్స్ కంటే బయటకు రావాలి కదండి. బయట కింద థియేటర్ బయటికి కాదు, కారిడార్లోకి రావాలి కదా. లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఆల్రెడీ విపరీతంగా జనం ఉన్నారు ఈ కారిడార్లోనే. లోపలికి రానివ్వట్లేదు, అక్కడ ఆపగలుగుతున్నారు కానీ కారిడార్లో మాత్రం విపరీతంగా జనం ఉన్నారు. సరే టాయిలెట్కి టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ మేము బయటకు వచ్చేసరికి మళ్ళీ మమ్మల్ని లోపలికి వెళ్ళినవరే, వందల మంది జనం. చిన్నాన్ని నన్ను పట్టుకుని, నాకు చిన్న గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు గుర్తుంది. అంటే ఇది తెలుగు శివ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత కదా, లేకపోతే అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి. అదే నేను క్వశ్చన్ అడిగింది. అదే అది వేరే ఎక్కడో బయటికి కాదు, హిందీ శివ షూటింగ్కే. తెలుగు శివ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విపరీతమైన రికగ్నేషన్ వచ్చిందండి, సెన్సేషనల్ హిట్. మేము ఎక్కడ కనపడినా కానీ ఎవరు కనపడి, ఈవెన్ శివ సత్యనారాయణ ఉన్నారు కదా, ఆయన బస్ వెనకాల పరిగెడతారు చూసారా, అవును, ఆయన ఫాలోయింగ్ నేను చూశాను. హిందీ శివ కూడా ఎంతో మంది బస్ వెనకాల పరిగెడతారు చూసారా, నాగార్జున గారు పాపను ఎత్తుకుని వెనక నుంచి ఫాస్ట్ గా ఒక అతను పరిగెత్తారు, చాలాసేపు పరిగెత్తారు. ఆయన పేరు సత్యనారాయణ. ఓకే, ఆయనకు కూడా ఎంత రికగ్నేషన్ నా కళ్ళతో నేను చూశాను. ఓకే, అండ్ ఫోటోలు లేవు, ఎవరికి సెల్ ఫోన్స్ లేవు కాబట్టి అందరూ వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకునేవారు. ఎవరి దగ్గరన్నా ఈ బుక్ ఉందంటే దాంట్లోంచి 10 పేజీలు 10 మంది ఆ పేజీలు లాక్కునే సైన్లు, లేకపోతే ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ తీసుకొచ్చి సైన్ పెట్టమనేవారు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, అంతే. ఒక ఆర్టిస్ట్ ఇంకా అంతకంటే ఏం కావాలి. అసలు నేను అన్బిలీవబుల్ అండి, అసలు అన్బిలీవబుల్ అనమాట, నమ్మశక్యం కానీ రికగ్నేషన్ అది. అయితే శివ సినిమా వల్ల రామ్ జగన్ ఏం సంపాదించాడు అంటే కృష్ణవంశీ స్నేహం సంపాదించాడు అని చెప్పి చాలా మంది చెప్తారు. మరి అట్లా కృష్ణవంశీ గారి స్నేహం సంపాదించాను అనుకోండి, ఆయన చేసిన 15 సినిమాల్లో నేను ఉండాలిగా, ఒకటే సినిమా చేశాను ఆయన. అవును, అఫ్కోర్స్ ఐ లైక్ హిమ్, నన్ను బాగా ఇస్తారు కానీ లైక్ ఫ్రెండ్స్ అంటే ఆయనకి సంబంధించి ఫ్రెండ్స్ అంటే బ్రహ్మాజీను వంశీ గారు చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అది ఐ బిలీవ్ ఇన్ దాట్. మరి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా మంచి ఫ్రెండ్ ఇంకోటి అయ్యా అనుకోండి, కనీసం ఆయన చేసిన 15 సినిమాలు కనీసం 10 చేయాలిగా, అంటే కనీసం 5 చేయాలిగా. సినిమాల పరంగా కాకుండా బయట విడిగా అయినా సరే మంచి ర్యాపో ఉంది కృష్ణవంశీ. నాకు ఇష్టం అండి, నాకు వంశీ గారు అంటే ఇష్టం. ఎందుకంటే చాలా మంచి డైరెక్టర్. ఆయన సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ ఇన్ ద సెన్స్ ఒక విషయం, క్యారెక్టర్లో విషయం ఉంటే వాడిని డెఫినెట్గా పిండి మొత్తం ఆ పెర్ఫార్మెన్స్ అంతా బయటకు తీస్తాడు ఆయన. అంత గొప్ప డైరెక్టర్. అండ్ ఆ సినిమా తర్వాత మీ పేరుకి రామన్ తగిలించుకున్నారు. అది యాక్చువల్గా రాము కరెక్ట్, యూఆర్ ట్రూ. బట్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది డి రామానాయుడు గారు అండి, రామానాయుడు గారు. సో నేను ఈ థాట్ వచ్చినప్పుడు సరే నేను నరేష్ లేకపోతే శివ జగన్ అట్లా కాకుండా నేను రాము గారిని మర్చిపోకూడదు. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది, నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నాయుడు గారు. ఇద్దరిని లైఫ్లో మర్చిపోకూడదు అని చెప్పి ఆయన రామానాయుడు, రామ్ ఉంది, ఈయన రామ్. అందుకని నా రామ్ జాయిన్ చేసి గెజిట్ చేయించాను అనమాట. ఆర్జీవి గారికి పాస్పోర్ట్లో కూడా నేను చెప్పలేదండి, ఇప్పటికీ చెప్పలేదు.
చెప్పలేదు. నేను అంటే లైక్ ఎట్లా ఉంటుంది అంటేనండి, అది నా మనసుకు సంబంధించింది. నేను ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఏది చేయను. ఐ నెవర్ డూ దట్. నాకు మనసుకు నచ్చిందంటే ఐ డూ. అది చెప్పేసి నేను ఇట్లాగా మీ పేరు పెట్టుకున్నాను, ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇదే లైక్ ఇదే ఇంకో మాట అంటే ఐస్ చేసి, లైక్ అదే చిన్నపిల్లల మాట అంటే ఐస్ చేసి అట్లా నేను లేదు, అలవాటు లేదు నాకు. శివ సినిమాలో ఒక కోర్ టీం ఉంటుంది సార్. ఆ కోర్ టీంలో చాలామందికి తర్వాత కాలంలో ఆర్జీవీ ప్రభావం పడింది. వాళ్ళు మాట్లాడడం కానీ లేకుంటే వాళ్ళు బిహేవ్ చేయడం కానీ వాళ్ళ సినిమాలు తీయడం కూడా ఆర్జీవీ మార్క్ కనిపిస్తూ వచ్చింది. బట్ రామ్ జగన్, శివనాగేశ్వరరావు ఇంకా వీళ్ళిద్దరు కాకుండా చిన్నగారు, బట్ చిన్నగారు ఆర్జీవీ సినిమాలు చేశారు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ వీళ్ళ మీద పడలేదు. సో మీ ముగ్గురు మాత్రం ఆ స్కూల్ నుంచి కొంచెం బయటకు వచ్చేసారని చెప్పచ్చు. నేను లోపలికి వెళ్ళటం అంటే నా మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటేనండి, షూటింగ్ జరిగినంతసేపు డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్రమశిక్ష డిసిప్లిన్గా ఉంటాం, డీసెంట్గా ఉంటాం, డిసిప్లిన్గా ఉంటాం, డైరెక్టర్ చెప్పింది పెర్ఫార్మెన్స్ ఎంతవరకు రీచ్ అవ్వగలం, అండ్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో నా లైఫ్లో వాళ్ళని మర్చిపోకూడదు అంటూ మాత్రమే ఉంటుంది. నా పర్సనల్ బిహేవియర్ ఐ నెవర్ చేంజ్. భూమి తలకిందలైనా నా పర్సనల్ నా మెంటాలిటీ కానీ నా పర్సనల్ బిహేవియర్ కానీ మారదు. ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ కూడా అదే. మారదు, నెవర్. నేను ఇంకొక హిందీ సినిమా చేసినా ఆ కల్చర్లోకి వెళ్ళినా నేను నాలాగానే ఉంటాను. అయితే మీ టీంలో నాకు ఈ మధ్యకాలంలో మీ టీం మొత్తాన్ని కలుస్తున్నాను. ఓకే, ఒక 2-3 ఇంటర్వ్యూ చేశాను. ఉత్తేజ్ గారితో ఒక 3 days నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే ఆ టీంలో ఆర్టిస్టులు అందరూ సినిమా చేసి పక్కకి వెళ్ళిపోయారు. కొంతమందిని ఆర్జీవీ పట్టుకొని తీసుకెళ్లారు, ఇంకొంతమంది మాత్రం ఆర్జీవీని వదలలేదు. లైక్ చక్రి సినిమా అయిపోయినా కానీ ఆర్జీవీని వదలలేదంట. సో మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను కూడా ఆ రోజు ఆర్జీవీతోనే ఉండుంటే నాకు లేదండి. అంటే ఆ మెంటాలిటీ కూడా కాదు రాము గారిది. ఆయనకి నచ్చింది అనుకోండి, ఎక్కడో 7 సముద్రాలు అవతలు ఉన్నాయనే నాగేశ్వరరావు గారు లేకపోతే చక్రి ఫోన్ చేసి మాట్లాడదాం, అలా కాదు ఆయన. ఆయనకు ఒకవేళ నిజంగా నచ్చితే ఎక్కడి నుంచి అనేది మనం ఆయన వెనకాల తిరగటం వల్ల ఆయన వేషాలు ఇవ్వటం లైక్ ఆ మెంటాలిటీ కాదు ఆయనది. సో పక్కన ఉన్నారు కాబట్టి అవకాశాలు. నో 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 ఈ సత్య కూడా పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు కదా మన చక్రి. అవును. అండ్ తర్వాత దెయ్యం, నేను చేసిన దెయ్యం ఉంది, దాంట్లో కూడా ఒక తెలంగాణ నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ మాండలికం మాట్లాడింది ఆ హీరోనే. ఇది దెయ్యంలో హీరో. మొత్తం సినిమా అంతా తెలంగాణ మాట్లాడతాడు హీరో. అప్పటి వరకు అంతకుముందు వరకు మరి వచ్చినవో లేదు నాకు తెలియదు, కానీ విలన్స్ క్యారెక్టర్ చిన్న సీక్వెన్స్లు ఉండే క్యారెక్టర్, ఈవెన్ విలన్స్ మాట్లాడతారు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు మాట్లాడతారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక హీరో మొత్తం సినిమా అంతా మాట్లాడింది అదే నాకు గుర్తుండి. సో అట్లాగా చక్రిని పక్కనున్నాడని ఆయన ప్రమోట్ చేశాడని నేను అనుకోను. అదొక ప్లస్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ సత్య పర్ఫెక్ట్ సూట్ అయ్యాడుగా. మీరు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదా? లేదండి, నేను ఎప్పుడు ఫైల్ నేను అదే చెప్తున్నానండి. నేను అలా ఇప్పుడు అంటే రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి? అందరినీ ఇప్పుడు ఉన్నోళ్ళందరూ చేసేస్తున్నారు అనుకోండి, నేను తప్ప అందరికి వేషాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యేవాడినేమో, అరే నేను కూడా ఉంటే బాగుండేదేమో అనుకునేవాడినేమో. బట్ ఆయన మెంటాలిటీ అది కాదు. ఓకే, రాము గారి మెంటాలిటీ అది కాదు నాకు తెలిసి. శివ సక్సెస్ తర్వాత రామ్ జగన్కి వరుసగా ఆఫర్లు వచ్చినాయా, అసలు రాలేదా? ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైంలో నన్ను నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు, అది వేరే సంగతి. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం అండి. రికగ్నిషన్ అంతా ఇక్కడ విపరీతంగా వస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం షూటింగ్కి వస్తే వైజాగ్, రాజమండ్రి లేకపోతే రంపచోడవరం వెళ్తూ ఉంటే విపరీతమైన రికగ్నిషన్. అక్కడ థింగ్ ఏంటంటే యాక్చువల్గా అందరూ బాగా బిజీగా ఉన్న మేనేజర్లు పెట్టుకోవటం, లేకపోతే రెగ్యులర్గా టచ్లో ఉండటం, పిఆర్ మెయింటైన్ చేయటం అది ఉండేది. నాకు ఆ నాలెడ్జ్ లేదు ఆ టైంలో. అదే చెప్తున్నాను కదా. సో అందుకని వచ్చినాయి చేసుకుంటా పోయాను తప్పించి నేను ఇది మిస్ అవుతున్నాను, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందా కెరీర్, అలా ఏం అనుకోలేదు. కానీ వచ్చినాయి ఆఫర్స్, కొన్ని వచ్చినాయి, అది చేసుకుంటూ వెళ్ళని తప్పించి కుప్పలు తప్పలుగా వచ్చేయలేదు నాకు. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్పండి, పర్లేదు. ఏది చెప్పండి. అదే టైంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. కరెక్ట్. హిందీ శివ తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. కెరీర్లో అప్పుడే మంచి అవకాశం వచ్చే సమయం. మీకు
మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు నాకు తెలియట్లేదు. కరెక్టే. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అప్పటిదాకా మీకు పరిచయం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మీకు పండ్లు తీసుకొచ్చి పలకరించి మీకు ధైర్యం చెప్పి వెళ్ళారు. పరిచయం లేని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తే. ఆలీ హాస్పిటల్లో కదండి, ఫ్లాట్లోనే హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ వేసుకుని ఫ్లాట్లో ఉన్నా అని అక్కడ మాంబళం లలిత అపార్ట్మెంట్స్ అని అపార్ట్మెంట్ ఉంది, లలిత అపార్ట్మెంట్స్ ఇంకోటి ఏదో. నేను అట్లూరి వెంకట అని నా క్లాస్మేట్ వాడు ఇన్స్టిట్యూట్లో. సరే అంటే వెంకట్ని అడిగినట్టున్నాడు. వెంకట్ని అడిగితే అప్పుడు అది మీరు చెప్పిందే, వచ్చి ఫ్లాట్కి వచ్చి బిస్కెట్స్ అండ్ యాపిల్స్ ఇంకా అయ్యో గ్రేప్స్ అయ్యి ఉన్నట్టున్నాయి అన్నీ తీసుకొచ్చి ఏంటి ఎలా జరిగింది ఇది అన్నాడు. సరే చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఊటీ షూటింగ్ వెళ్తున్నా, వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ అన్నాడు. ఫోన్స్ లేవు కదండి. అంతే కదా సార్. మళ్ళీ వచ్చి కలుస్తాను ఇది అన్నాడు. అది ఎప్పటికీ నేను మర్చిపోనండి ఇలాంటివి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అలీ గారంట ఇండస్ట్రీలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే పడిపోతారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఓకే. అంటే మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా చెప్పారు, అలీ గారు ముందే చెప్పారు. ఓకే. బట్ పూరి జగన్నాథ్ గారు అచ్చా ఆలీతో సరదాగా దాంట్లో చెప్పారు మీరు చెప్పారు. నేను అక్కడ వినే ఈ క్వశ్చన్ అడుగుతాను. అచ్చా నేను మీకు ఎట్లా సపరేట్గా తెలిసిందా? లేదు, అదే ఒక ఇంటర్వ్యూలో అని చెప్పి ముందే చెప్పాను. నిజం. పూరి జగన్నాథ్ గారు ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్న సమయం, ఈయన ఒక చిన్న లాకెట్ తీసుకెళ్ళి గోల్డే ఇది వేసుకో, నీ ఆస్తి మొత్తం మళ్ళీ వెనక్కి సంపాదిస్తావు నువ్వు అని చెప్పి ధైర్యం చెప్పారంట. దానివల్ల సంపాదించి ఉండకపోవచ్చు, అదే బట్ ఒక మానసిక ధైర్యం డెఫినెట్గానండి. ఎంత బూస్టప్ ఉంటుంది. ఇలాగా ఆ రోజు మీ దగ్గరికి వచ్చినట్టే ఇండస్ట్రీలో చాలా మంది దగ్గరికి ఆయన వెళ్ళారు. సో అది మీకు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడిగాను. లేదు మంచి పాయింట్ అడిగారు, చెప్పారు కూడా. నేను ఆలీని చాలా దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సైకిల్ ఉంది, తను సైకిల్ మీద వచ్చేడతాను. ఓకే. సైకిల్ మీద తిరిగేవాడు. బట్ అప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ ఇంపోర్టెడ్ కార్లో 1-2 కార్లో ఐ మీన్ 2-3 కార్లో తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నాడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంతే కదా. సినిమా ఆర్టిస్ట్ అంటలేదు నేను, హ్యూమన్ బీయింగ్, మనిషికి అవసరం. ఒక మాట సార్, కానీ ఉండనివ్వదు. డబ్బు ఉంది చూసారా, ఉండనివ్వదు. అదొక మత్తు. సక్సెస్, డబ్బు వెరీ డేంజరస్. ఆలీ అయితే అలా మారలేదు, అలాగే ఉన్నాడు. ఈవెన్ సాయి కుమార్ కూడా. సాయి కుమార్ నాకు చెన్నై నుంచి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నేను కూడా తనకి అంతే, ఓ బ్రదర్ లాగా. ఈజ్ దర్ ఫ్యాంటాస్టిక్. అంటే శ్రీకాంత్ గారు కానీ ఇప్పుడు మీరు అన్న మాట, ఇంత క్రేజ్ వచ్చినా మారలేదు, హ్యూమన్ బీయింగ్ అలా ఉన్నారని చెప్పారు కదా. జీవితం అనేది సినిమా కంటే గొప్పది కదా. అన్నిటికంటే జీవితమే కదా గొప్పది. దాంట్లో మనిషి ఎలా ఉండాలో అలా ఉంటే అదే గౌరవం. ఈరోజు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా అలా ఉన్నారు కాబట్టి. బట్ ఇందాక ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. 60% ఇస్తారో ఎవరో కష్టం. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎత్తుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట ఆయన. నిజం అది. ఏంది అసలు ఆ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి. నేను అప్పటికే ఒక సినిమా చేసున్నానండి ఆయనతో. సినిమా చేస్తే అంటే నా అందరి సంగతి నాకు తెలియదు. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే. ఎందుకంటున్నానంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడతాను, లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సాలిగ్రామంలో అక్కడ ఉండేది రావటం. ఇన్ని రోజులు ఉంటుందండి. అప్పుడు మనకి పండగ పెద్ద, ఇన్ని రోజుల వర్క్ సినిమాలో ఉందంటే మామూలు విషయం కాదు. ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట, పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి. అవునవును. అంటే ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదో మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదుగా. అదే సరే అలాగే సార్ మీరు అక్కడే ఉండాలి మరి మనం. ఓకే సార్ డన్, మీకు ఇంత ఇస్తాను. అలాగే సార్ మీకు అడ్వాన్స్. అంత పర్ఫెక్ట్. ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి, బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నేను
సినిమా ఆడుతుంది అనుకుంటా ఆ టైంకి. ఆడుతుండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. ఓకే. ఈయన ఏం చేశారు, నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు, పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో. వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. సరే ఈయనేంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు. ఎందుకు, ప్రసాద్ ల్యాబ్ ఉంది కదండి. ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోనే జరుగుతుంది. సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ, చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ. సరే ఆయనకు వస్తూ ఉండేవారంట. అవి వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే. అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్. ఓకే. ఆయన దగ్గరకు వచ్చి, గురుగారు మీ శిష్యుడు జగను ఇలాగ మన సినిమాలో చేశాడు కదా, దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో. మూవీ నేమ్ సార్? అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా. ఓకే. అది ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు, దేవదాస్ గారు కనకాల కూడా చేసినట్టున్నారు. సరే అది తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వచ్చి ఇదిగో మీ మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి ఇంటి ఓనర్ని వెళ్ళి అడిగితే, అది ఆయన ఉండే ఇంటి వాళ్ళు అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు. అంటే అవునండి నిన్న వచ్చాడు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తానని చెప్పాడు నాతో. నా దగ్గరికి వస్తాడు కంపల్సరీ జగన్, ఏదో హోటల్ పేరు ఏదో చెప్పాడు నాకు. అదంటే సరే సరే గురుగారు ఇగో ఈ డబ్బు ఆయనకి ఇవ్వాలి, ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎత్తుక్కుంటా వచ్చి డబ్బులు ఇచ్చాడా? జరుగుద్దండి ఇది, నాకు తెలిసి ఎక్కడ జరగదు. నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈటీవీలో జరిగిన అలాంటి ఇన్సిడెంట్ వచ్చి రావటం కాదు, ఫోన్ చేసేవారు. జగన్ గారు మీ చెక్ ఉందండి ఆఫీసులో, మీ చెక్ ఉంది. మనకేంటి అక్కడ మనం ఒకసారి వన్స్ అక్కడ చేసామనుకోండి, ఈటీవీలో చేసామనుకోండి, మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఏదో డబ్బు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చెక్ గవర్నమెంట్ జాబ్ లాగా మీకు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా చెక్ అలాగే ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోతే నేను చెప్పలేను, కానీ మేనేజర్ అలా ఫోన్ చేసేవాళ్ళండి, అంత క్రెడిబిలిటీ. సో యాజ్ ఇట్ ఈజ్ ఈయన వచ్చి రావటం నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలే. ఆర్ నారాయణమూర్తి గారు అందుకన్నాను అంత గొప్ప ప్రొడ్యూసర్. సార్ మీ జీవితంలో కాదు, ఇండస్ట్రీలోనే జరిగి ఉండదు. తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. తర్వాత సేమ్ వచ్చి ఇవ్వటం కాదు, ఇచ్చేసేవారు, ముందు ఇచ్చేవారు. మీ నంబర్ ఒక సినిమాకి అయితే నేను మన సాయి తమ్ముడు రవిశంకర్ ఉన్నాడు, మమ్మాలి రవిశంకర్, తను విలను, నేనేదో హీరో ఫ్రెండ్, దాంట్లో ఏదో హీరో ఫ్రెండా విలన్ ఫ్రెండ్ గుర్తు రావట్లేదు. మేమిద్దరం ఒక రూమ్ అనమాట, చాలా దాదాపు 1 month అలా 2 సినిమాలకి అలాగే జరిగింది. ఆయన మధ్యలో వచ్చి ఖర్చులకి ఏమైనా కావాలని మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆయన, నారాయణమూర్తి గారు. మన సేమ్ హోటల్ ఉండేవారు ఆయన, పక్క రూములు. మధ్యలో వచ్చి మేము బాసు మీరు సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ఆయన. అందుకన్నా ఆయన చాలా గొప్ప, వెరీ మచ్ ప్రిన్సిపల్డ్ అండి. అంత గొప్ప మనిషి సార్, చాలా చాలా చాలా. అది కదా, అలా ఉండాలి కదా, అలా ఉంటే ఎలా ఉంటుందండి, అందరూ అద్భుతంగా ఉంటుంది, సమాజం అద్భుతంగా. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు గొప్పవాడు అంటున్నా అంటే అండి, ఆయన చేసి చిన్న బడ్జెట్ సినిమాలండి. ఆయన ఫ్రెండ్స్ ఉంటారు 2-3. ఈయన డబ్బులతో పాటు, ఈయన పెట్టే డబ్బులతో పాటు ఇంకోళ్ళు 2-3 ఆయన వెల్వేష్. అందుకే స్నేహ చిత్ర అనే బ్యానర్ ఆయన చెప్తారు క్లియర్గా, నా ఫ్రెండ్స్ ఉన్నారు సో బాసు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం అంటే ఇష్టం, మనం అడగకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పేవారు ఆయన. అంత గొప్ప మనిషి, గొప్ప ప్రొడ్యూసర్ కూడా. ఊరికి మనగాడు సినిమా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు, శ్రీకాంత్ గారు హీరో కదా. సినిమాగానే గుర్తుందా, ఇంకేమన్నా? ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టరు. సినిమాగానే గుర్తుందా, ఇంకేమన్నా గుర్తుందా? దాంట్లో ఇన్సిడెంట్ కూడా గుర్తున్నాడు, ఎందుకు లేవు. నేను చచ్చిపోవాల్సింది శ్రీకాంత్ గారు రక్షించాడు. అప్పుడు జుట్టు ఉండేది. గుర్తుందండి. ఆయనతో ఉప్పలపాటి నారాయణరావు గారితో కూడా 3-4 సినిమాలు చేశాను. ఈయన మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఆయన చనిపోయారు చూసారా, మాగంటి గోపీనాథ్, ఆయన ప్రొడ్యూసర్గా కూడా ఆయన సినిమా చేశారు. అది పాత బస్తీ అనుకుంటా అండి, ఉప్పలపాటి నారాయణ గారు చేశారు. ఓకే. నాగార్జున గారితో సినిమా చేశారు ఆయన, ఇది రక్షణ అనుకుంటా, రక్షణ ఏదో ఒక సినిమా, మంచి సినిమా అండి అది. ఓకే, బాగుంటుంది. అవును, రక్షణనే. ఉప్పలపాటి నారాయణ గారు ఫస్ట్ సినిమా అనుకుంటా. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మహర్షి సినిమాకి ఆయన అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఓకే.
ఎవరు పుల్లపాటి నారాయణరావు గారు. అవును, ఆయన తీసిన ఒక్క సినిమానేనా, రక్షణ ఒకటేనా? లేదు లేదు, నేను చెప్తున్నా కదా, పాత బస్తీ. ఇప్పుడు పాత బస్తీ, దాని తర్వాత మన ఊరికి మనగాడు ఆయన డైరెక్టరు. ఊరికి మనగాడు, పాత బస్తీ ఆయన డైరెక్టరు. ఇంకా 2-3 ఉన్నాయండి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, నాకు గుర్తులేదు. కానీ ఆయన నాకు మంచి వర్క్ ఇచ్చారు, నాకు మంచి వేషాలు ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారంట, శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు, శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడారని. అంతే కదండి, అంతే కదా, డెఫినెట్గా. మరి అంతకంటే గొప్ప విషయం ఏంటి? ఇప్పుడు శ్రీకాంత్ కనుక ఆ రోజు లేకపోతే నేను ఎప్పుడో మర్చిపోయేవారు, మా ఇంట్లోనే మర్చిపోయేవాళ్ళు ఏమో. ఫోటోకి దండేసేవాళ్ళు అప్పుడే. అంటే అక్కడ గజేతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ముందు దూకేశాడా? గజేతగాళ్ళు ఎవరు లేరు. మేము సరదాగా రోజు మార్నింగ్ ఆయన సపరేట్ రూమ్ అదంతా ఉంటుంది కదా. అవును, యాక్చువల్గా అక్కడ కోళ్ళ అనే ఊరిలో షూటింగ్, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి సపరేట్గా. మరి ఆయనకి అటాచ్డ్ బాత్రూమ్, ఇల్లు చాలా కంఫర్టబుల్ అంతా ఉండేది. డిఫరెంట్ ఇళ్లలో ఉండేవాళ్ళు అనమాట. సరదాగా ఏంటంటే ఒడ్డున పడవలు ఉండేవి, ఆ పడవల్లో ఎక్కి ఎదురుగుండా ఒక దెబ్బ లాంటిది ఏది కనపడేది, ఇసుక దెబ్బల్లా ఉండేవి. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం ఏదంటే అక్కడ లోకల్ ఎవరు ఉంటారు కదా, బాగుంది సార్ అక్కడ, అది పెద్ద దెబ్బ, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అది ఇదని. అలా ఒక రోజున వెళ్తా ఉంటే ఆయన దూకాడు. ఆయన దూకితే ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎక్కడికి వచ్చింది, మనం ఎందుకు దూకకూడదని చెప్పి ఇక్కడికే వచ్చింది కదా అని చెప్పి నేను దూకేశాను. నాకు ఆయన దూకటంతో కాన్ఫిడెన్స్ వచ్చింది, దూకాను. శ్రీకాంత్ ఎక్స్ట్రాడినరీ స్విమ్మర్, అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాడు ఆయన. సరే నేను ఇక్కడ వరకే వచ్చింది కదా అని దూకి నేను ఇట్లా అనేసరికి కింద నేల తగలట్లా, అక్కడ వరకే ఎత్తుంది. అక్కడ వరకు ఎత్తుందండి. 4 అడుగులు వేసిన తర్వాత ఎత్తులేదు. మన స్విమ్మింగ్ ఏంటంటే కింద నేల తగలాలి, అప్పుడు అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాం. ఆ నేల తగలట్లేదు చూసారు, అప్పుడు తెలిసింది మన స్విమ్మింగ్ రాదు కదా అని. మనం ఏంటి అప్పుడు దాకా ఏంటి చెరువుల్లోనూ కాలువల్లోనూ నుంచి కొడతా ఉంటే దడ కొడతా ఉంటే నీళ్ళన్నీ బయటకు చింది, అది మన స్విమ్మింగ్. సరే డెప్త్ దొరకలా. ఇక అయిన తర్వాత యాక్చువల్గా ప్యానిక్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. వెళ్ళిపోతున్నాను కింద అంతే కదా అని ఇళ్ళ పైకి వస్తా ఉంటే ఆయన దూరం ఎట్లా 2 ఐ మీన్ జస్ట్ విదిన్ మినిట్ నా దగ్గరికి వచ్చి పట్టుకుని షర్ట్ అది పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ పడవని పట్టించాడు అనమాట. పడవ దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను 2 చేతులు పట్టుకున్నాను పడవని. లేకపోతే ఫినిష్. మీకు అర్థమైంది ఆ మూమెంట్లో? 100%, 200%. శ్రీకాంత్ లేకపోతే నేను 200% చచ్చిపోయి ఉన్నాను, ఛాన్సే లేదు అసలు. అంటే ఇప్పుడు ఒక 10-15 సెకండ్స్ లేట్ అయినా కానీ నేను కిందకి వెళ్ళిపోతాను కదండి. అంతే కదా, అంతే. తగలట్లేదు నాకు అసలు ఆ డెప్త్. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఈ హైట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, కింద ఉన్నా కానీ మనం కింద తన్ని పైకి రావచ్చు. అసలు ఏం లేదు, అసలు లేదు. అసలు మీకు ఎంత డెప్త్ ఉందో కూడా తెలియదు. అది 200 ఫీటో 300 ఫీటో కూడా మనకు తెలియదు కదా, తెలుస్తుంది అది. ఐ స్కేర్డ్, నిజంగా భయంకరంగా భయపడ్డాను. అండ్ శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీకాంత్ గారి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా దొరికితే ఒక క్వశ్చన్ అడదామని చెప్పి చాలా రోజుల నుంచి నేను రాసి పెట్టుకున్నాను. ఏంటిది? మొత్తానికి మీరు దొరికారు, చెప్పండి. శ్రీకాంత్ గారు పనిచేసిన సినిమాలన్నిటికీ కరెక్ట్గా రెమ్యునరేషన్ తీసుకొని ఉండుంటే ఈ పాటికి జూబ్లీ హిల్స్లో ఇంకో సగానికి సగం ఆస్తి ఆయన ఉండేది అంటారు. నాకు తెలిసి కృష్ణ గారి తరువాత అత్యధిక డబ్బులు వదిలేసుకున్న హీరో శ్రీకాంతే అంటారు. అవునండి. తర్వాత ఆయన జగపతి బాబు గారిని కూడా అంటారు. అంటే జగపతి బాబు గారి గురించి చెప్తే విన్నాను కానీ నేను డైరెక్ట్గా చూశాను ఈయన్ని. అంతే, కృష్ణ గారి తర్వాత మీరు అన్నది కరెక్టే. కృష్ణ గారి తర్వాత శ్రీకాంత్ గారు. ఎంత వదిలేసి ఉంటారు సార్ ఆయన? నేను తెలియదండి, అది నేను చెప్పలేను. అంత ఆయనకే తెలియాలి, ఆయన తెలియాలి. అంటే అది లైక్ బయటికి చెప్పుకునే మనిషి కూడా కాదు. నేను 10 లక్షలు వదిలేశాను, 20 వదిలేశాను అని చెప్పే మనిషి కూడా కాదు. ఆ మెంటాలిటీ కూడా కాదు ఆయన. చెప్పడు, అంటాడు అంతే. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఇండస్ట్రీలో చాలామంది పార్టీలు ఇస్తుంటారు, బట్ పార్టీ అంటే శ్రీకాంత్దే. శ్రీకాంత్ పార్టీలు చాలా గ్రాండ్గా ఉంటాయంట. పార్టీలు అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయండి. ఆయన బయటికి క్లబ్బులు ఇష్టం లేదు. అవును, ఇంట్లో ఉంటాయి, చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే మన సొంత ఇంట్లో, మన బ్రదర్ ఇంట్లో, లేకపోతే మన బావ ఇంట్లో,
మన ఎట్లనే ఉంటుంది. అవును, అదే అంతంత ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. అందరూ మనసు విప్పి మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏమైనా వంశీ గారు కూడా, కృష్ణవంశీ గారు కూడా వచ్చారంటే ఆయన సర్కిల్ అంతా ఇంట్లోనే సార్ చాలా భలే సందడిగా ఉంటుంది. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, చెప్పండి. చాలా సంవత్సరాలు ఫిల్మ్లో ట్రై చేశారు, సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి, రైట్, స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈనాడు మీ లైఫ్ని మార్చేసింది. ఈటీవీ, అదే ఈటీవీ సీరియల్స్, ఈటీవీ సైమల్టేనియస్గా జెమినీ కూడా చేశాను. చేశాను బట్ తక్కువ. మాకు కూడా చేశారు కదా, మా టీవీకి చేశారు. బట్ ఈటీవీ మెయిన్ అదే మీ లైఫ్ని మార్చేసి. నాకు తెలిసి అప్పట్లో లేడీ డిటెక్టివ్, స్నేహ, ఇలా కొన్ని సీరియల్స్ ఉండేవి, నాకు అంత గుర్తులేవు చిన్నవాడిని. సంఘర్షణ ఫస్ట్ మూవీ, ఫస్ట్ అనుకుంటాను. సంఘర్షణ కాదండి, అన్నిటికంటే ముందు అనుకుంటా. ఫస్ట్ కాదు, ఫస్ట్ వచ్చి మన లేడీ డిటెక్టివ్, స్నేహ అవి వచ్చారు. అండ్ అవి కాకుండా అకేషనల్ ఇవి పండగలకి అవి యాంకరింగ్ ప్రోగ్రామ్ కూడా చేసామని. ఇది స్టూడియోలోను, స్టూడియో లోపలే అది యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఉండేవి, అవి చేశాను ఎక్కువ. దాని తర్వాత సినీ మసాలా అని చెప్పి అది దగ్గర 3 years చేశాను నేను. ఓకే. ఇప్పుడు దాంట్లో బోల్డ్ మంది యాంకర్, నేను ఒక్కనే మేల్ యాంకరు, మిగతా లేడీస్ అందరూ మారేవాళ్ళు ఎవ్రీ వీక్. సో అది దగ్గర 3 years చేశా. తర్వాత రాజీవ్ కనకాల, నేను పద్మవ్యూహం అని సత్య గారు, ఆ తర్వాత అనిల్ గారు డైరెక్ట్ చేశారు, అనిల్ కుమార్ గారు, అది చేశాను. సంఘర్షణ అని ఉదయభాను హీరోయిన్, జాకీ చిన్న దాంట్లో చిన్న కూతురు ఉదయభాను. ఓకే. చిన్నకి నేను క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలా. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆన్లైన్ రికార్డింగ్ అండి, నో డబ్బింగ్. కే వాసు గారు డైరెక్టర్. పెద్ద సీన్లు ఉండేవి, పెద్ద సీన్లు 3 minutes 4 minutes కంటిన్యూస్గా, నో డబ్బింగ్. అప్పట్లో అది స్టార్టింగ్ అనుకుంటాను ఆ టెక్నాలజీ తెలుగులో. అంటే నేను చేసింది అదే, ముందు జరిగిన నాకు తెలియదు, ఐ డోంట్ నో. బెంగాలీ సీరియల్స్ చేసేవాళ్ళు అండి ఈటీవీ, బెంగాలీ. శాంతినికేతన్ అని అక్కడ ఉన్నాయి కదా, రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఆ రూమ్స్లో బెంగాల్ నుంచి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు ఒక రోజంతా 2 రోజులంతా ప్రాక్టీస్ చేసి, ఆ నెక్స్ట్ డే సేమ్ మనం డ్రామా చూస్తాం చూసారా, అలాగే మొత్తం ప్రాంప్టింగ్ లేకుండా, వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం అంతా వాళ్ళు పర్ఫామ్ చేయటం, షూట్ చేయటం. సో అంత టఫ్ కాదు. కానీ మాది మాత్రం ఒక సీన్ ఉందనుకోండి, ఒక 3-4 పేజీల సీన్ ఉందనుకోండి, అదంతా అందరం ప్రాక్టీస్ చేయటం, షూటింగ్ వెళ్ళిపోవటం. మధ్యలో ఏదన్నా కొట్టింది అనుకోండి 1 more. చాలా టఫ్గా ఉండేది, చాలా టఫ్ జాబ్. ఇంకా డబ్బింగ్ లేదు కదా, ఇంకా డబ్బింగ్ చెప్పే మళ్ళీ దాని ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కానీ, మేము టైం స్పెండ్ చేయటం కానీ, ఆ తలకాయ నొప్పులు ఏమి లేవు. ఇంకా అంత టఫ్గా ఉండేది. ఎవరు మన జాకీ, హరిత, చిన్న అండ్ ఉదయభాను, ఆవిడ చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. దానికి అదొకటి నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను సంఘర్షణ ఇట్లా చాలా చేశానండి, చాలా. ఒక టైంలో మీరు అన్నట్టు ఈటీవీలో జాబ్ చేస్తారా మీరు అంటే అడిగేవాడు నన్ను బయట. లేదండి, నేను ఆర్టిస్ట్. నేను యాంకరింగ్ కూడా చాలా యాంకరింగ్లో చేశాను నేను. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే మహాత్మా, రైట్, నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మీకు పెద్ద బ్రేక్. అవును, నిజం. అయితే ఇక్కడ నేను విన్నది ఏంటంటే, ఇది వరకు కృష్ణవంశీ గారిని చాలాసార్లు మీరు అడిగారట. ఓకే, ఛాన్స్ అడిగేవాడిని. ఒకరోజు ఇస్తాను, అప్పటి వరకు ఆగు, నీకు పడేది ఉంటుంది, అది వస్తే నేను పిలుస్తాను అన్నారు. అట్లా ఇది అనలేదు కానీ, అట్లా ఏమీ లేదు కానీ, లేదు వంశీ నేను అడిగేవాడిని, లేదు జగన్ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అనేవారు తప్పించి, నువ్వు చేతగానే నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అని ఇలా క్యాజువల్గా చెప్పేవారు. కానీ బట్ నేను ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా నేను శ్రీకాంత్ వల్లే అనుకుంటాను. నేను శ్రీకాంత్ వల్ల ఎందుకంటానంటే, ఆయనకి నేను తెలియదని కానీ ఇవ్వకూడదని అనుకున్నారని కానీ నేను అన్నాను. నేను దట్ రీజన్ బిహైండ్ ఎందుకు శ్రీకాంత్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గెటప్తో ఆయనతో ఒక సినిమా చేశానండి, ఒకటే సీను. ఓకే. అంతకుముందు ఏదో సినిమా, అది నాకు పేరు గుర్తురావట్లేదు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా, డమర్కొండ డైరెక్టర్. అవునవును. అది ఒక సీన్ గాంధీ గారి గెటప్ చూసి చాలామందికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇది అయిపోయిన తర్వాత తెలిసింది నాకు. ఇది జరుగుతున్నాయి, గాంధీ గెటప్ గురించి చూస్తున్నారు, అది ఇది అనేసరికి వింటున్నాను. ఏదో తర్వాత విన్నాను నేను, ముందు తెలీదు. అప్పుడు శ్రీకాంత్
జగన్ బాగుంటాడు ఒకసారి చూడు వంశీ అనేసరికి సరే అలాగే నిజమా మన జగన్ పిలిచారు. ఒక రోజున ఆఫీస్కి పిలిచిన తర్వాత ఓపెనింగ్ షాట్కి మాత్రమే నువ్వు కావాలి, నీకు వేషం ఉంటుందో లేదో నేను చెప్పలేను బట్ ఏదో ఒకటి చేద్దా కానీ ఓపెనింగ్ షాట్ మాత్రం నీకు గాంధీ గెటప్లో ఉండాలి. ఓకే ఫర్ శ్రీకాంత్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను. ఆయన సరే ఓకే అన్నారు. అయిపోయిన తర్వాత ఓపెనింగ్ షాట్కి వస్తే ఓపెనింగ్ షాటు మన సిగ్నల్స్ దగ్గర నిలబడతారు చూసారా, మొత్తం అంతా సిల్వర్ పెయింట్ వేసుకుని వేసారు. మొత్తం పెయింట్ వేసారు. చెప్పారు ఉంది ఇలా పెయింట్ బాడీ పెయింట్ పర్లేదండి నో ప్రాబ్లం అని పెయింట్ అంతా వేసారు. చిరంజీవి గారు క్లాప్ ఓపెనింగ్ సానికి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ, వంశీ గారు హ్యాపీ అయిపోయిన తర్వాత ఒక 3-4 days తర్వాత ఒకసారి మళ్ళీ వంశీ గారు రమ్మంటున్నారు. కాల్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటంటే గెటప్ ప్లేస్ చూస్తాను, దీంట్లో 7 గెటప్లు ఉంటాయి, ఆ గెటప్ టెస్టులన్నీ తీస్తున్నాము, లుక్ టెస్టులు అవన్నీ వేసుకుని చూస్తావా, టైం ఉంది పర్లేదు అంటే భలేవారు పర్వాలేదా. మరి నీకు అప్పుడు కూడా మరి నీకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, ఊరినే లుక్ టెస్టులు మాత్రం అనుకో అది ఓకే నేను అన్నీ వేసుకుని చూశారు. గెటప్ టెస్టులు అన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ తెప్పించారు, అవన్నీ వేసుకుని చూసుకున్నారు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి పిలిచి ఆయన ఒక్కడే ఉన్నాను, నేను వెళ్ళి కూర్చున్నాను, ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్నాడు. ఓకే ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను అసలు హోప్ లేదు నాకు, ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తున్నాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా నువ్వే చేస్తున్నావు అనేసరికి నేను కూడా పెద్ద సీరియస్గా నువ్వు డెఫినెట్గా చేస్తున్నావు అంటే మన హోప్ మన ఇది వస్తుంది కదండి, నమ్మకం పెట్టుకుంటాం. నేను కూడా ఓకే ఫైన్ వస్తే లేకపోతే లేదు అన్నట్టుగానే ఉన్నాను. ఆ రోజున మాత్రం ఐ వాజ్ అది చెప్పలేను, అది స్పీచ్లెస్ అనమాట. ఒక మాట కూడా మాట్లాడాల. ఒక నిమిషం 2 నిమిషాలు సైలెంట్గా ఉండి థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్స్ ఎందుకు, నువ్వు సూట్ అవుతావు, మంచి క్యారెక్టర్ బాగా చెయ్యి అది డెఫినెట్గా. ఇంత బుక్లెట్లు ఉంటాయి. ఇది ప్రకాశం పంతులు గారు సంబంధించి, తర్వాత గాంధీ గారికి సంబంధించి బస్ స్టాండ్లో అమ్ముతారు చూసారు. అవునవును, బస్ స్టాండ్లో నేను బస్ స్టాండ్ అని ఊరికి మీకు అంటున్నాను కానీ విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఇవి ఉంటాయి చూసారా, అట్లా చిన్న బుక్స్ అనమాట. అవన్నీ ఒక 7-8 కుమరం భీమ్ది కూడా ఇచ్చారు. అది షూట్ చేయలేదు కానీ కుమరం భీమ్ది కూడా గెటప్ వేసి చూశారు, అది కూడా చేశారు. ఆ తర్వాత మీరు చూసింది చరిత్ర అంతా నంది అవార్డు ఆయన నంది అవార్డు అని గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. వెంకటేశ్వరరావు గారు పరుచూరి వెంకటేశ్వరరావు గారు నేను చచ్చిపోయే సీను డైలాగులు రాసిచ్చారు. యాక్చువల్గా ఏ రోజు సీనుకు సంబంధించిన డైలాగులు ముందు వచ్చే కాదు, ఒక అరగంట ముందో గంట ముందో 2 గంటల ముందో వచ్చే కాదు, వచ్చినా కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసేవారు ఈయన వంశీ గారు. 3వ లైన్లో ఆ 3వ లైన్ తీసేయి అనేవారు, ఆ ఫస్ట్ లైన్ తీసుకొచ్చి వెనక మధ్యలో పెట్టు, దీన్ని తీసి ఇలా చెయ్యి అది చెయ్యి ఇంప్రవైజేషన్స్ ఉండేవి. వంశీ గారి స్టైల్ అంతే కదా, అంతే స్టైల్ అంతే. సో అట్లాంటప్పుడు మనం డైలాగ్ని బ్రెయిన్కి ఎక్కించుకుని మనం బట్టి పట్టో లేకపోతే బ్రెయిన్కి ఎక్కించుకునే ఛాన్స్ లేదు అసలు. అవును, ఇది ఏమేం జరిగిందంటే క్లైమాక్స్లో నేను చచ్చిపోయే సీన్కి సంబంధించిన డైలాగ్ నాకు అరగంట ముందు ఇచ్చారు నాకు. ఓకే, దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు, అక్షరం కూడా. అది ఆ రోజు నాకు అడ్వాంటేజ్ అయింది. పాము కాటేస్తే విషం ఎక్కుద్దు చూసారా, అలా ఎక్కింది డైలాగ్. అది ఏం పోల్చారు, పాము కాటేస్తే సప్పన నరనరాల మొత్తం అట్లా ఎక్కుద్ది, అట్లా ఎక్కింది డైలాగ్ నాకు. ఫుల్ ఛార్జ్లో ఉన్నాను నేను. జగన్ చేద్దామా చేద్దామండి ఒకసారి చెప్పు డైలాగ్ అని. స్ట్రెచర్ మీద పడుకుని శ్రీకాంత్ ఇలా పట్టుకుని చెప్తా ఉంటే 2 లైన్లు అయిపోయిన తర్వాత చేసేద్దాం అరే శరత్ కెమెరామెన్ శరత్ ఇప్పుడు క్రెయిన్ మీద ఉన్నాడు, చేసేద్దాం సరిగా నోట్లో బ్లడ్ అయింది చేసేద్దాం లేకపోతే సింగిల్ టేక్ మొత్తం అందరు క్లాప్స్ ఉన్నవాళ్ళందరూ. నా జీవితం ధన్యం అనుకున్నాను మనసులో. కృష్ణవంశీ గారు షూటింగ్లో అంత పెద్ద షాట్కి మొత్తం చెప్పిన తర్వాత ఒకటే షాటు ఒకటే టేక్లో ఓకే చేస్తే అందరు క్లాప్స్ కొట్టిన తర్వాత మనసులో అనుకున్నా. దీనికి ఒక చిన్న ముందు ఎగ్జాంపుల్ చెప్తా. భావన ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడ. అవును, ఆవిడకి ఒక పెద్ద శ్రీకాంత్ని తిట్టే పెద్ద సీన్ ఉంది. ఆ సీన్ ఆవిడ మలయాళీ అనుకుంటా. ఆవిడ వంశీ గారు ఆ సీను దాని గురించి చెప్పి ఇది అని చెప్పి ఆ సీన్ ఇచ్చి, మరి ఏ లాంగ్వేజ్లో రాశారు, హిందీలో మలయాళంలోనో ఇంగ్లీష్లో రాసుకుందని తెలియదు,
వచ్చింది హాఫ్ అన్ అవర్ తర్వాత గంట తర్వాత వచ్చి వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం డైలాగ్ చెప్పేసింది ఆవిడ. అవును గారు. మొత్తం క్లాప్స్ కొట్టాం అందరం. నేను కూడా ఉన్నాను క్లాప్స్ కొట్టిన వాళ్ళు. నేను కూడా ఉన్నా. ఫిల్మ్ సిటీలో పెద్ద డైలాగు వితౌట్ ప్రాంప్టింగ్, ఆవిడ తెలుగు మీద కమాండ్ లేదు, కొడితే నేను కూడా కొట్టా కళ్ళు పెద్ద చేసుకుని. ఆ రోజు అనుకున్నా నాకు కూడా ఇలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా అంటే ఆ సినిమాలో ఒక ఛాన్స్ వస్తే బాగుండే అనుకున్నా. ఆర్టిస్ట్ కోరిక మనస్ఫూర్తిగా అనుకున్నట్టున్నాను. దేవుడు తదాసరా అన్నాడు పైనుంచి. అది సేమ్ క్లైమాక్స్లో జరిగింది. క్లాప్స్ కొట్టారు ఫస్ట్ టైం అని. బాగుందిరా, చాలా బాగుంది, వన్ మోర్ చేద్దామని. ఓకే టేక్ ఓకే, బట్ యాంగిల్స్ కట్ చేస్తా. అవును అది ఇది అవును సరే రెడీ అన్నాను. మళ్ళీ ఓకే. దగ్గరికి వచ్చిన వెంకటేశ్వర గారు ఇటువైపు ఉన్నారు, శ్రీకాంత్ ఇటువైపు, నేను ఇటువైపు ఉన్నారు. ఆయన మిగతా వాళ్ళు అందరు చుట్టూ ఉన్నారు. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆయన స్పాట్లో. సంజయ్ వేళ నాకు నందేవాడు అంటే అదే గుర్తొచ్చింది నాకు. వెంకటేశ్వర గారు నోటంబట ఆయన వాక్కు, ఆయన సరస్వతి పుత్రుడు వాక్. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆ సీన్కి. అంతకుముందు అన్ని చాలా సీన్లు జరిగేది, ఏమనలేదు. ఆయన ప్రతి సీన్లో ఆయన ఉండేవారు. నేను చేసిన సీన్లో అందరితో పాటు కాంబినేషన్ ఉండేది కదా, ఆ సీన్కి మాత్రం అన్నారు. ఆయన వాక్ అద్భుతమైన వాక్. నందేవాడు అవార్డు రంగానే ఏంటి సార్ మీ ఫీలింగ్? మలేషియాలో ఉన్నాను నేను. మలేషియాలో ఉంటే ఎవరు చెప్పారు నాకు? సాయి కుమార్ చెప్పాడు. జగన్ నీకు నందేవాడు వచ్చిందంట ప్రసాద్ అన్న చెప్పాడు. సోనోపిక్స్ ప్రసాద్ ఆయన అవునవును ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన జగన్కి నందేవాడు వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. కేక్ తెప్పించి కేక్ కట్ చేసి అక్కడ మలేషియాలో మామూలు థ్రిల్ కాదండి అదంతా. చెప్పేది కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సినిమాకి నందేవాడు రావటం అంతే కదా, పైగా కృష్ణవంశీ గారి సినిమాకి. అవును. నేను ఒకటి ఎప్పుడు అనుకునేవాడు, నేను ఈయన పేరు నిలబెట్టాలి, ఈయన పేరు నాకు పేరు వచ్చారు కాదు, నేను అట్లా అనుకుంటాను. నేను ఏదన్నా డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ నాకు వేషం ఇచ్చాను అనుకోండి, ఈయన పేరు నిలబెట్టాలనుకుంటాను. ఆ నమ్మకం పోకూడదు. ఆయన వీళ్ళ పేరు నిలబెట్టాలి. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫాదరు లేకపోతే తాతలు ఎవరు అనుకుంటాను, మా నాన్న పేరు నిలబెట్టాలనుకుంటాను చూసాను. అంతే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను డైరెక్టర్ల విషయంలో. వీళ్ళ పేరు నిలబెట్టాలనుకుంటున్నాను. మనసులో ఉంటుంది, నేను చెప్పను, మనసులో ఉంటుంది. బట్ నేను అది సక్సెస్ అవుతానా లేదా అనేది భగవంతుడిదయా, మా చేతులు ఏముందండి. ఇంకేం సార్, 40 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా అద్భుతంగానే చేశారు. అది అది బ్లెస్సింగ్ అనుకోవాలంటే అంతే, అంతకంటే ఏం లేదు. నేను నా గొప్పతనం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ గురించి కదండి మన ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ అవుట్ అండ్ అవుట్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. నాగార్జున గారు గ్రేట్నెస్ ఉంది దాంట్లో. ఎందుకు ఆయన అసలు ఆయన సినిమా ఛాన్స్ ఇవ్వకపోతే అది సినిమా లేదు, మేమే లేము సార్ కదా. ఆయన ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ని, నాగార్జున గారిని ఎప్పుడు మర్చిపోలేము ఎప్పటికీ. సో అవుట్ అండ్ అవుట్. బట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఉంటుంది కదండి, అది మెయిన్ కాంట్రిబ్యూషన్ ఇళయరాజా గారు, గోపాల్ రెడ్డి గారు, నాగార్జున గారు. ఎన్నో మెమరీస్ అండి. అమల గారు అయితే మీ నంబర్ అప్పుడు మాకు అసిస్టెంట్లు లేరు కదా, అసిస్టెంట్ పెట్టుకునేంత సీన్ లేదు మాకు. అని ఏమో సుధాకర్ గారికి అసిస్టెంట్ లేడు అప్పటికి, సుబ్లాక్ సుధాకర్ గారికి, నాగార్జున గారికి, అమల గారికి వీళ్ళు ఉండేవారు. జగడ అని చెప్పి మేము స్టెయిర్ కేసు మీద నుంచి మెట్లు దిగుతూ ఉంటాం చూసారా, ఇట్లాగా. అది 2-3 టేకులు చేశారు. ఒకసారి చేసి దిగినందుకే చెమటలు వస్తాయి మామూలుగానే, ఎందుకంటే సఫకేటింగ్ ఉంటుంది కదా, వేడి లైట్లు, డే లైట్స్ అవన్నీ వేడి ఉంటుంది కదా. సరే 2వ టేకు 3వ టేకు చూసి మేము ఇలా షర్టులతో ఇట్లా అనుకుంటాం, లేకపోతే చేతులతో ఇట్లా అనుకుంటాం, ఏదో అనుకుంటాం కదా. మా దగ్గర టచ్అప్ క్లాతులు కాదు, అసిస్టెంట్లు. కంపెనీ అసిస్టెంట్ ఎంతమందికి ఇస్తాడు? అంతే కదా సార్. మేము తంటాలు పడతామంటే ఆవిడ అసిస్టెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంది, నేను మర్చిపోలేను. అది చిన్న విషయం, ఆవిడకి అమల గారికి చిన్న విషయం, బట్ నాకు చాలా పెద్ద విషయం. అసిస్టెంట్ వాళ్ళకి టచ్అప్ క్లాతులు చెమటలు కారుతున్నాయని చెప్పి ఆవిడ టచ్అప్ క్లాతులు ఇచ్చి అతను మాకు వచ్చి ఇలా టచ్అప్ చేసి ఆ తర్వాత మాకు క్లాతులు ఇస్తే మేము అద్దుకుని. ఆవిడకి ఏం అవసరం అండి? అంతే కదా. ఆవిడకి అప్పటికే పెద్ద హీరోయిన్. ఇప్పుడు అసలు పట్టించుకోరు కదండి చాలామంది హీరోయిన్లు, దే నెవర్ కేర్. పక్కన ఎవరున్నా కానీ ఇంకోటి డైరెక్టర్ను, ప్రొడ్యూసర్స్, సంథింగ్ లైక్ హీరోలు, ఇంకా పెద్ద ఆర్టిస్టులను పట్టించుకుంటారు కానీ చిన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోరు.
అప్పుడు నాకు తెలిసి అమల్ గారికి కూడా గుర్తుండి ఉండదు ఈ విషయం. అంటే క్యాజువల్గా ఆవిడ అలవాటు ప్రకారం చేసి ఉంటారు తప్పితే నాకు గుర్తుంది. అంతే కదా, నాకు గుర్తుంది ఆ స్టైర్ కేస్ మీద ఆ స్టెప్ కూడా నాకు గుర్తుంది. తర్వాత ఇంకోటి మెట్ల మీద నుంచి ఇట్లా ఇట్లా ఇలా ఎక్కుతాం. అది ఆ స్టెప్ ఎక్కుతుంటే ఎన్నడా ఎప్పుడు పండరా అని వచ్చి సుందర్ మాస్టర్ కొడితే 3 రోజులు మెడ నొప్పి నాకు. సరదాగా కొట్టారు ఆయన. బాటనీ సాంగ్ ఇట్లా ఇట్లా ఇలా ఎక్కుతాం, మెట్లు పైకి ఎక్కేది. ఎక్కితే నేను సెకండ్ టేక్ థర్డ్ టేక్ కూడా సెకండ్ టేక్లో సరిగ్గా చేయలే. మనకి డ్యాన్స్ అసలు ఎక్కడ ప్రాక్టీస్ ఉందండి, ఏదో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాం. మీకు యాక్టర్ కూడా నాన్ సింక్ కదా. అవును, అప్పుడు కూడా ఏదో నాన్ సింగ్ చేసినట్టున్నాను అని ఎన్నడా ఇప్పుడు పండరా అని చెప్పి దగ్గరకు వచ్చి మేడ మీద నవ్వుతాను. ఇక్కడ కొడితే 3 రోజులు ఎంత ఉండే చెయ్యింది సుందర్ మాస్టర్. అంటే బాటనీ సాంగ్ తెలుగు సాంగ్ ఆయన షూట్ చేశారు, ఆయన డైరెక్టరు. హిందీకి ప్రభుదేవ వచ్చారు. ఓకే, హిందీకి ప్రభుదేవ వచ్చి ఆ సాంగ్ చేసినమాట. తెలుగు ఎన్ని రోజులు చేసి ఉంటాం చెప్పండి బాటనీ సాంగ్ షూట్ చేసి ఉంటాం? సాంగ్ కాబట్టి ఒక 4 days 5 days 1.5 day అంతేనా? జస్ట్ 1.5 day. చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అసలు వేటూరు గారు సీతారామ శాస్త్రి గారు ఏం రాశారండి అది? అవును, జీవిత సత్యం ఉంటుంది దాంట్లో. ఫెంటాస్టిక్. అసలు కొన్ని కోట్ల మంది జీవితాలు ఉంటాయి దాంట్లో. అరే మార్చిలే. అవును, అది ఎందుకు కంగారు పడతారా, నెక్స్ట్ టర్మ్ ఉంది కదా, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా, ఎందుకు కంగారు పడతామని చెప్పి వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని చెప్పి. అసలు సూపర్. అసలు మీ కెరీర్ స్టార్టింగ్లో ఆ పీరియడ్లోకి వస్తే మీకు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మీ బ్యాచ్లో. వాళ్ళలో శివాజీ రాజా గారు. శివాజీ రాజా అంటే ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద పేరు. అంటే ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తారు ఆయన. అంటే పక్కన వాళ్ళని టీచ్ చేయడం. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా శివాజీ రాజా గారితో? బోల్డ్ ఉన్నాయండి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పలేను, అలాంటివి ఉన్నాయి అడుగుతున్నాను. అంటే కొన్ని చాలా దారుణంగా ఏడిపిస్తారట తమాషాకే. అంటే యాక్చువల్గా జడిపించడం అనేది నాకు ఒక హాబీగా ఉండేదండి. జడిపించడం, సరదాగా జడిపించడం నా ఫ్రెండ్స్ని. అది తలుపు చాటు నుంచి లోపలికి వచ్చి అనుకోండి, తలుపు చాటు నుంచి బొవ్వు అంటాం, అలాగే జడుచుకుంటాం, నవ్వే ఉండి వాళ్ళు తిట్టడం అన్నీ చేసాను. ఎవరి మీద సీరియస్ అయ్యండి కదా తిట్టినా కూడా. అట్లా ఆ ప్రాసెస్లో శివాజీ బ్రదర్ అలా కిషోర్ అని ఉన్నాడు. వాడు నేను కొంతకాలం ఒకటే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆయన రోజు జడిపించామండి కిషోర్ని. అంటే బావ అనుకుంటాం మేము ఇద్దరు. ఓకే, జడిపిస్తుంటే అది చెప్పాడు. అంటే తర్వాత బామ్మర్ది అయ్యాళ్ళండి, తర్వాత అప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్స్మే. తర్వాత వాళ్ళ సిస్టమ్ చేసుకోవటం అది జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే ఈ చెప్పి అరే ఈ సంగతి చెప్దామని వాళ్ళందరూ. నేను ఆ బాత్రూమ్కి 2 doors ఉండేవి. ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది, ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది. ఒకటే బాత్రూమ్. మనం ఏం చేస్తాం యూజువల్గా అలవాటు ప్రకారం ఇటు నుంచి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటాం కదా, 2 doors చెక్ చేసుకోము. అవునులే కదండి, రెగ్యులర్గా ప్రాసెస్. వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్ ప్రకారం నేను ఇటు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను. స్నానం చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి ఈ డోర్ ఓపెన్ చేసేసి అందరూ అరవటం మొదలుపెట్టారు. అట్లాంటి ప్రాక్టికల్ జోక్లే ఈడే శివాజీ రాజా గారు. అలాంటివి చాలా ఉన్నాయి. రాత్రులేమో ఈ షూటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, లేడీస్ వీళ్ళు బాగా గర్ల్స్ వీళ్ళు ఉంటారు కదా, గర్ల్స్ కానీ జెంట్స్ కానీ అందరూ ఉంటారు కదా. ఆ చీకట్లో వెళ్ళి ఈ పిక్ ఉంటుంది కదా, ఈ పిక్కనెలా పట్టుకుని కుక్కలాగా అరిచేవాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద అరుపులు, కేకలు, అట్లా చాలా చేస్తాడు. అదే బ్యాచ్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, అచ్యుత్ గారు. అవును, అంటే చాలా తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు. అవును అవును. మీరు మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అయిన మనిషి. అవును. ఆయన చనిపోయినప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంచి వ్యక్తి. చాలా చాలా అండి, నాకు బాగా క్లోజు. మేము తిరుపతి వెళ్తున్నాం, ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. నేను ఏడు శ్రీరామ్ ఐడియా ఉందా మీకు? అవును, శంకరాభరణం అదే అబ్బాయి ప్రొడ్యూసర్. తర్వాత తను హీరో కూడా చేశాడు ఏదో ఒక సినిమాలో. తర్వాత శ్రీమంతుల్లో కూడా మంచి క్యారెక్టర్లు చేశాడు. టీవీలో కూడా హీరోగా చేశాడు. తను, నేను, రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్.
మేమందరం కలిసి తిరుపతి వెళ్తుంటే న్యూస్ ఇంకంతే వెనక్కి వచ్చేసాం. ట్రైన్ దిగేసి వెనక్కి వచ్చాం. మీ నంబరు ఫిలిం ఛాంబర్ దగ్గర అసలు ఎంతమంది అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంతమంది జనం రావటం చనిపోయినప్పుడు. పైవాడు యంగ్ కదా, ఆయన కూడా అప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు, అందరితో అంటే అంత లవ్లీగా ఉండేవాడు అనమాట. అచ్యుత్ చాలా బాగుండేవాడు అందరితో. పై బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేదు, సిగరెట్ తాగటాలు, మందు తాగటాలు అవి కూడా. యాక్చువల్గా క్వశ్చన్ అవ్వడానికి కారణం అదే సార్. ఇండస్ట్రీ అంటే కొన్ని ఒక రకమైన ఒక రిమార్క్ పడిపోయింది. అది అపోహే, నిజం కాదు. సిగరెట్ ముందు అలవాట్లు అందరికీ ఉంటాయి, ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్ది. బట్ అచ్యుత్ గారి విషయంలో ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు. ఇప్పటికీ కూడా చాలా మందికి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి షాక్ అనమాట. ఏ అలవాట్లు లేని వ్యక్తి అతి చిన్న వయసులో ఎలా చనిపోయారు అని చెప్పేసి. అది జరుగుతూ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఈయన పేరు పునీత్ రాజ్ కుమార్ కదా, ఆయన అంతే కదా. ఆయన వెరీ మచ్ ఫిట్, విగరస్ ఎక్సర్సైజ్లు. దానికి చెప్పలేము. చాలామంది అట్లాగే చిన్నతనంలో కూడా హార్ట్ అటాక్లు రావడం అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం నాకు తెలిసి అఫ్కోర్స్ అచ్యుత్ కంటే పెద్ద ఆయన అనుకోండి, ఏవిఎస్ గారు ఉన్నారు, ఆయన అంతే సిగరెట్లు తాగరు, మందు తాగరు. మరి ఆయన లివర్ ప్రాబ్లం అంటే నాకు షాకు. లివర్ సర్రోసిస్ సంథింగ్ ఏదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళ అమ్మాయి లివర్ ఇచ్చారు. చివరి దశలో ఆయన మొహం అంతా కలర్ కూడా మారిపోయింది. అదే మరి స్టేంజ్ థింగ్ కదా. యాక్చువల్గా ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ సిరోసిస్ సంథింగ్ అలా అవి రావడానికి ఆస్కారం ఉంది. అలా ఉన్నారు సొసైటీలో. బయట కూడా హ్యాబిట్స్ ఏమి లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు రావటం, చనిపోవటం జరుగుతున్నాయి కదా. నేను అదే అనుకుంటాను. అంటే లైక్ మనకి ఒక రాసి పెట్టి ఉంటుంది. నేను నమ్ముతాను, కర్మ సిద్ధాంతం నమ్ముతానండి. ఇప్పుడు నాకు ఏ ఏజ్కి చనిపోవాలనేది ఆయన ఆల్రెడీ రాసి ఉంటాడు. అది మనకు తెలియదు. మందు తాగటం వల్ల చనిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం అంతే. అచ్యుత్ డెత్ కూడా నేను అదే అనుకుంటాను. నేను గోల్కొండ హోటల్కి ఒక వ్యక్తి వస్తే మీ బ్యాచ్లో చాలామంది వెళ్ళిపోతారంట. ఆ వ్యక్తి ఎవరు? గోల్కొండ హోటల్కి ఓకే, సుధాకర్ గారా, సుధాకర్ గారా. అండ్ హీజ్ గ్రేట్ ఫ్రెండ్. ఆయనకి సినిమా ఇండస్ట్రీయే కాదండి, బయట వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెటర్స్ ఉన్నారు కదా, వెంకటపతి రాజు అండ్ ఇక్కడ రంజీ క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ చాలామంది తనకి ఆయన ఫ్రెండ్స్. మీరు అడ్వకేట్ కంపల్సరీ. అంటే నేను వచ్చినప్పుడల్లా నాకు ఇట్లా ఆయన షూటింగ్ అయిన తర్వాత నేను ఈ డేట్ వరకు ఇన్ని రోజులు ఉంటాను, ఈ డేట్ వరకు ఉంటాను, నువ్వు ఫ్రీగా అయితే రమ్మని చెప్పి నాకు మెసేజ్ పెడతాను. నేను కాల్ చేయడం లేకపోతే ఆయన కాల్ చేయడం ఏదో జరుగుతుంది. కంపల్సరీ వెళ్ళి కలుస్తాం. సార్, ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూ అంతా నాకు తెలిసి చాలా స్మూత్గా వెళ్ళింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి, కొట్టబోతున్నారా, తిట్టబోతున్నారా? నేను మిమ్మల్ని చాలా గట్టిగా అపోజ్ చేయబోతున్నా. చెప్పండి. రామ్ జగన్ అంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ, ఒక లుక్ పరంగా కానీ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉన్న మనిషి. ఎందుకు ఇండస్ట్రీ మీద ఆ అవకాశాలు కానీ, ఆ క్యారెక్టర్లు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎందుకు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే నేనంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడు ఏదో వర్క్ వస్తానే ఉందండి రాజా. ద థింగ్ ఏంటంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు వర్క్ ఉంది కదా అని నేను అది చేసుకుంటా పోయాను తప్పించి నాకు డిఫరెన్స్ తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ నాకు టీవీలో ఆపర్చునిటీ వస్తూ ఉంటే నేను సినిమాలో చేయలేని గొప్ప గొప్ప క్యారెక్టర్లు టీవీలో చేస్తున్నా. అగ్రీడ్. నేను అట్లా సాటిస్ఫై అయ్యాను. నాకు మంచి వస్తుంది కదా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఓకే, నాకు ఇదే కదా మనం కోరుకుంది, మంచి క్యారెక్టర్ చేయాలనే కదా అని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తప్పించి సినిమాలు చేయకూడదు, దానికి దూరంగా ఉండాలని కాదు. నేను పుట్టింది అక్కడే. సో దాని మీద దాని వాల్యూ, దాని మీద నాకున్నంత ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈవెన్ నాకు తప్ప ఇంకెవరు తెలియదు. ఇన్ ద సెన్స్ నా వైఫ్కి ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నా పిల్లలకి వాళ్ళు ఈ క్యారెక్టర్ సినిమాలో వస్తే భలే ఉంటుంది కదా డాడీ అంటారు. నా డాటర్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు కాదు, వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత. సో నేను ఎప్పుడూ దూరంగా లేనండి. నేను దూరంగా ఉండాలని కానీ అదేం జరగలా. బట్ టీవీ వర్క్ వల్ల నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయినామే అనుకుంటాను నేను, అంతే. సార్, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అవును, మీరు సీరియల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేకర్స్ అప్రోచ్ అవ్వకుండా ఉండొచ్చు. కరెక్ట్. ఎస్.
మీ సైడ్ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే చెప్పండి, మీలాంటి ఒక ఆర్టిస్ట్ని మిస్ అవ్వకూడదని ఆడియన్కి ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఎలా ఫీల్ అంటే ఇప్పుడు నేను టీవీలో కనపడుతున్నాను అనుకోండి, టీవీలో కనపడుతూ ఉంటే ఏ సీరియల్ రాకపోతే ఏంటి సార్ మీరేం కనపడట్లేదు ఏంటి అని అడుగుతారు లేడీస్. ఆ పరిస్థితి లేదు, మీరు చాలా యాక్టివ్గా సీరియస్ అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు టీవీ ఆడియన్స్ అబ్సల్యూట్లీ సపరేట్ ఉంటారు. ఎందుకంటే డొమెస్టిక్ లేడీస్ అందరూ ఉంటారు చూసారా, డొమెస్టిక్ ఏం చేయట్లేదు ఏంటండి అని అడుగుతారు. లేదా అది అయిపోయింది ఆ సీరియల్ అని అడుగుతూ ఉంటారు. సినిమాలు ఏంటండి సినిమాలు చేయట్లేదు అని అంటూ ఉంటారు. నేను అదేనండి ఆ సినిమా చేశాను ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు మధ్యలో అసలు టోటల్గా అసలు చేయకుండా ఏం లేను, నేను చేశాను. నేను అంటూ ఉంటాను అనమాట, ఏంటంటే సినిమాలు రావట్లేదు ఏంటంటే నేను చేసిన సినిమా మీరు చూడట్లేదండి అని అంటూ ఉంటాను. వాళ్ళు నవ్వుతారు మీలాగానే. సో నిజంగానే జరిగినాయి. అలా కొన్ని సినిమాలు చేశాను. బట్ కొన్ని మహాత్మాలు అంటే గొప్ప క్యారెక్టర్లు నేను అది ఎక్స్పెక్ట్ చేశానండి. యాక్చువల్ ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఇంత ఎఫెక్షనేట్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను మహాత్మా తర్వాత కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయండి, కానీ నేను చేయలే. మహాత్మాకు ముందు చేయలేదు. ఎందుకు? వన్ డే క్యారెక్టర్లు, ఇంపార్టెన్స్ లేని ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్ల క్యారెక్టరు, రేపు షూటింగ్ ఉంటే ఇవాళ నన్ను సార్ జగన్ గారు రేపు పొద్దున మీ పొజిషన్ ఏంటండి అని అడిగిన క్యారెక్టర్లు నేను చేయలే, వదిలేసుకొని. బికాస్ ఓకే వాటి ఇంపార్టెన్స్ ఇంతే అన్నమాట. అవి చేస్తే మనకి ఇంపార్టెన్స్ పోతుందన్నమాట. ఒకవేళ నేను అట్లకి ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకోండి, నాకు నిజంగా ఒక సీను 2 క్యారెక్టర్లు ఇంకా నేను లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండేవాడిని నేను. ఓకే, అది నా ఒపీనియన్. నేను కాన్స్టెంట్గా నేను సినిమాల్లో కనపడాలంటే కనీసం 4-5 సీన్లు ఉండాలి. లేదు మంచి డైరెక్టర్ అయి ఉండాలి, లేకపోతే పెద్ద బ్యానర్ అయి ఉండాలి, సంథింగ్ ఏదో. అంటే నేను మహాత్మా తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత అత్యాసపరుని కాదు నేను. ఏంటండి దాంట్లో 7 గెటప్పులు ఉన్నాయి. 7 గెటప్పులు, ఒక సాంగు, అవును నేను పాడేది, ఒక డెత్ సీన్, అద్భుతం. అది అసలు మీ క్యారెక్టర్ నుంచే కదా సినిమా మొత్తం టర్న్ అయిపోయేది. అంత గొప్ప క్యారెక్టరు అన్ని వచ్చే అత్యాసపరుని నేను కాదు, కానీ కొంచెం ఇంపార్టెన్స్ నా కెరీర్ ఇంకొక స్టెప్ ఎదగటానికి అట్లా వస్తే బాగుంటుంది అని. కానీ అది జరగల. ఓకే, కానీ ఉంటాడు కదా మీరు అడిగిన క్వశ్చన్, దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారి సినిమా ప్యారడైజ్ ఉంది కదా, అవును, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సూపర్. యా, అది ఇట్ గివ్స్ మీ ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే చెప్పలేను నేను. వాళ్ళే పిలిపించారు, డైరెక్టర్ గారు పిలిపించారు, గెటప్ టెస్ట్లు అవి చేశారు 2-3 టైమ్స్ చేసి ఆయన నచ్చే వరకు చాలా గెటప్ వేసి చూసి ఆఖరికి ఒకటి ఫిక్స్ అయ్యారు. నేను షూటింగ్ కూడా చేశానండి. అమెరికా వెళ్ళే ముందు కూడా షూటింగ్ చేసి అటు వెళ్ళాను. యాక్చువల్గా నేను 13వ తారీఖున వెళ్ళాల్సింది, ఒక 2 days దాని గురించి పోస్ట్పోన్ చేసుకుని ఇలా ఆ షూటింగ్కే. అంటే ఏం చేశారు మీరు? ఇలాగే అంటే మాకు చాలా పెద్ద సినిమాల్లో ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. మేము చూసిన మంచి ఆర్టిస్ట్లో మీరు కూడా ఒకరు. మీలాంటి వాళ్ళు ఆ సినిమాల్లో పడితే ఏంటంటే ఆ క్యారెక్టర్లు వెళ్తాయి, మాకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఆనందం కలుగుద్ది అనమాట. సో ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అది. అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. చెప్పండి. చిన్నప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తులు చాలా ఎక్కువ వచ్చినాయి అంట మీకు. అంటే రామ్ జగన్ అంటే మీరు అందరూ చూసే ఏదో సీరియల్స్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు, సినిమాల్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు. రామ్ జగన్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. అట్లా ఏం లేదండి. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్. నాకు అసలు ఎప్పుడు అంటే లోటు లేదు, దేనికి లోటు లేదు. దేనికి లోటు లేదు. నేను కష్టపడే అవసరం కూడా రాలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి చెన్నైలో సపరేట్గా నేను వేషాలు ట్రై చేసే వరకు నాకు అసలు దేనికి లోటు లేదు. అసలు దేనికి లోటు లేదు. ఏది కావాలంటే అప్పుడు సంక్రాంతి వచ్చిందంటే 5-6 జతలు బట్టలు, చేతికి ఇదేంటి బ్రాస్లెట్లు, మెడలో గొలుసులు అవన్నీ ఉండేవి. దానివల్ల నాలో కసి లేదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. నాకు కసి లేకపోతే 40 ఏళ్ళ సినీ కెరీర్ ఎట్టుంటుందిలేండి. అట్లా కదా, అర్జు ఉంటుంది.
అంటే వస్తే మనం ప్రూవ్ చేసుకోవాలని అర్జీ ఉంటుంది, కానీ లైక్ మనకి లేనిది మనకి ఏదైనా మనం వాడు యూసే చిన్నప్పుడు కష్టాలు పడ్డాం అనుకోండి, డబ్బు గురించో లేదా దేని గురించో తిండి గురించి కష్టపడ్డాం అనుకోండి, ఆ కసి ఉంటుంది, అప్రోచ్ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. అవును. ఇప్పుడు నాకు అది లేదు, నాకు అది ఆ అలవాటే బ్యాడ్ హ్యాబిట్గా మారిందా అని నాకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎంత వచ్చింది సార్ ఆస్తి? అది హాస్టల్ గురించి నేను అసలు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయనండి. నేను అసలు క్యాలిక్యులేట్ చేయను, దాన్ని పట్టించుకోను. నేను అసలు ఆస్తికి అది సెకండరీ. నాకు మనుషులు ఇంపార్టెంట్, వాళ్ళ బిహేవియర్ ఇంపార్టెంట్, వాళ్ళ సైకాలజీ ఇంపార్టెంట్. నేను దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫైనాన్షియల్గా ఎప్పుడు పొజిషన్ ఏంటి? ఫైనాన్షియల్ ఐఎమ్ కంఫర్టబుల్, బాగున్నాను. పిల్లలు ఇద్దరు బాగా చదువుకున్నారు, నాకంటే బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇద్దరు జాబులు చేస్తున్నారు. అక్కడే చెప్పాను కదండి, వాళ్ళ కోసం వెళ్ళాను. మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను యూఎస్. తను అక్కడ జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి కూడా అక్కడే ఉంది, తను జాబ్ చేస్తున్నారు. మా అల్లుడు నా డాక్టర్ కూడా జాబ్ చేస్తున్నారు అక్కడ. దే ఆర్ కంఫర్టబుల్. నేను అదంతా వాడు చూసేయండి, ఇది నేనేదో గొప్పగా పెంచేశాను, నేనేదో వాళ్ళకి చూపించేశాను కాదు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, దేవుడు బ్లెస్ చేశాడు మమ్మల్ని. లైఫ్ లాంగ్ అలా ఉండాలని కోరుకుంటాను నేను. వాళ్ళు పిల్లలు నాకు మధ్యలో నా ఫ్యామిలీ మధ్యలో బాబుని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఒక చిన్న ఆలోచన వచ్చి అబ్బే మళ్ళీ విరమించుకున్నాను. ఐ నెవర్ థాట్. బాబుకి ఏమన్నా ఆలోచన? అబ్బే లేదండి, అస్సలు విన్నాను. నాట్ ఈవెన్ 1% కూడా. అస్సలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, వాళ్ళకి అసలు ఐడియానే లేదు. ఓకే. అండ్ ఫైనల్గా కోట శ్రీనివాస్ గారు ఈ మధ్య చనిపోయారు. అయితే రామ్ జగన్కి సినిమా అవకాశాలు ఇవ్వండి అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఫోన్ చేసి మీకు ఛాన్సులు ఇప్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారట కోట గారు. అంటే ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదం కరెక్ట్ కాదు. ఆయన దగ్గరికి బోలని వేషాలు కదండి. అవునవును. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు ఆయనకి ఆఫర్ చేయటం. ఆ టైంలో నాకు 3-4 టైమ్స్ నాకు చెప్పేవారు, జగన్కి మనోడు ఉన్నాడు, మంచి ఆర్టిస్టు చేశారు కదా. ట్రూ. నేనంటే బాగా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో. నేను మా ఇద్దరం కలిసి పనిచేసిన తక్కువ, కానీ బట్ ఎందుకు ఇష్టమో తెలియదు. ఫోన్ చేసేవారు, ఏ షూటింగ్లో ఉన్నావా లేకపోతే ఇంట్లో ఉన్నావా, రామ్ జగన్ గారు నమస్కారం అండి అని. ఎందుకు బాబాయ్ బూతులు తిడతారనేవాడిని నేను. అండి అంటే బిజీ ఆర్టిస్ట్ మీరు అనేవారు. సరే కాదులే బాబాయ్ అంటే షూటింగ్ నానే. అవును బాబాయ్ అని. ఎవరు డైరెక్టరు అనేవారు. పలానా డైరెక్టర్ బాబాయ్ మాట్లాడేవారు. ఆయన రెగ్యులర్గా ఆయన నాతో చెప్పేవారు. నేను ఇద్దరికే ఫోన్ చేయటం ఇష్టం నాకు. ఒకటి రావు రమేష్ గారు, 2 నేనంట. ఓకే. వస్తాను బాబాయ్ అనేవాడిని. చాలాసార్లు వెళ్ళాను. తర్వాత వస్తానని చెప్పి తర్వాత వీలయ్యేది కాదు, నేను మర్చిపోవటం, లేదా అవుట్డోర్కి వెళ్ళటం, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ స్ట్రెస్ సంథింగ్ ఏదో. టీవీ అంటే రెగ్యులర్గా అంతే కదా సార్. అందుకని లైక్ అడిగారా లేకపోతే కోపంతో వస్తానని చెప్పి రావట్లేదన్నారని ఆ తర్వాత మెల్లమెల్లగా ఫోన్ చేయటం తగ్గింది. అది కూడా చెప్తున్నా మీకు, తగ్గింది. అయినా కానీ ఆ ప్రేమ తగ్గేది కాదు. నేను ఫోన్ చేసి నేను అప్పుడప్పుడు వెళ్ళటం కానీ, నా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి పలకరించడానికి, అంటే ఆయనతో నేను ఎవరితోనేనండి. నాకు వేషాలు ఇప్పిస్తారు, వేషాలు ఇప్పించాలి అని ఉండదు నా రిలేషన్ ఎప్పుడు. నేను వాళ్ళకి ప్రేమ కనెక్ట్ అయితే నేను వాళ్ళతో కనెక్టింగ్గా ఉంటాను. నేను ఎవరికి ఆబ్లిగేటరీ కాను. నేను ఎవరికి ఆబ్లిగేటరీ కాను. వీళ్ళతో మనకు ఉపయోగం ఉంది కదా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వీళ్ళ దగ్గర చాలా పెద్దోళ్ళు కదా ఫైనాన్షియల్గా, వీళ్ళతో ఎప్పుడు ఉండాలి, అట్లా ఉండదు నాది. అలా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చేస్తామంటే హోంవర్క్ చేసినప్పుడు ఒక గుడ్డంతా తీసుకుంటాం. ఓకే. ఎక్కడన్నా ఒక చిన్న రిమార్క్ దొరకద్దేమో, అది క్వశ్చన్గా అడగొచ్చేమో అని చెప్పి ఒక ఆశపడతాం. ఓకే. బట్ రామ్ జగన్ విషయంలో దొరకలే. అంటే దొరకటం ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదండి, అందరూ ఇలా ఉంటే బాగుంటుంది అంటాను నేను యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రఘుబాబు క్లోజెస్ట్ ఫ్రెండ్, ఐ లవ్ హిమ్ అలాట్. నాకు నేను చెప్పలేను ఎంత ఇష్టం వాడు. నేను నిజంగా చెప్తానంటే వాడు బంగారం అంటాను నేను అన్ని. తను నేను టీవీ సీరియల్స్ వాటిలో కలిసి బోళ్ళంత వర్క్ చేసాం. ఓకే. బయట ఎంతో టైం స్పెండ్ చేసాం. అందరు కంపేర్ చేసి అడుగుతూ ఉంటారు,
రఘుబాబు అంత మీ క్లోజ్ ఫ్రెండ్ రఘుబాబు అంత బిజీ అయిపోయాడు కదా మీరు సినిమాలో అంటే ఇట్స్ డిపెండ్స్ అండి. అది ఇప్పుడు నేను అసలు లైఫ్లో ఎవరితో కంపేర్ చేసుకోను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీకేం చెప్పాలి, సరే అందరికీ తెలిసిన మోస్ట్ పాపులర్ ద మెగాస్టార్ ద లెజెండ్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు క్లాస్మేట్లు కూడా ఉన్నారు కదండి, హరిప్రసాద్ గారు ఉన్నారు, సుధాకర్ గారు కూడా ఉన్నారు. సో కంపారిజన్ చేసామనుకోండి, అరే వీళ్ళు ఏంటి పాపం ఇలా అయిపోయారా అనే ఒక థాట్ వస్తుంది. అవును, అసలు ఎందుకు కంపేర్ చేయటం? అంతే కదా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. అంతే అంతే. ఇప్పుడు ఒక స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ అయిపోతారా? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లో అందరూ అవ్వరు కదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఇద్దరు పోలీసులు అవుతారు, ఇంకొకరు ఇద్దరు ఇంజనీర్లు అవ్వచ్చు, అట్లా ఉంటుంది. బట్ ఎవరి వరకు వాళ్ళది అంతే, దట్స్ ఆల్. లేదు ఎవరితో మనం కంపేర్ చేసుకుని లేకపోతే ఎక్కువ అదేంటి అన్నాం అనుకోండి, మనకు రోగాలు వస్తాయి, మానసిక రోగాలు వస్తాయి, అసూయ పెరిగిపోద్ది, కరెక్ట్, మన ఆరోగ్యం పాడైపోతుంది, హ్యాపీగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అదంతా హ్యాపీగా ఏముందనుకో తీసి బయటపడేయటం, ఈ చెత్త ఉంటే లోపల చెత్త. మంచి ఆర్టిస్ట్తో పాటు మంచి ఫిలాసఫర్ కూడా ఉన్నారు మీలో. అంటే అది ఫిలాసఫీ అని తెలియదు కానీ నాకు, బట్ హ్యాపీ అట్లా ఉండాలి. సూపర్ సార్. బ్లెస్డ్. నేను బాగా ఎక్కువ సంతోషించేది ఏంటంటే నా వైఫ్ అండ్ నా పిల్లలు, నా పేరెంట్స్, నేను పెరిగిన ఎవరైతే నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారో నేను ఒకటే కోరుకుంటానండి, ఇంకో జన్మ అంటూ ఉంటుంది అంటారు కదా, ఇంకో జన్మ అంటూ ఉంటే నా కొత్త వాళ్ళు, నేను ఇంకో పెద్ద ముఖేష్ అంబానీ అయిపోవాలి, లేకపోతే ఇలాన్ మస్క్ లాగా పుట్టాలి, లేకపోతే ఇంకోటి జేమ్స్ కెమెరూన్ లాగా పుట్టాలి, లేకపోతే హాలీవుడ్లో స్టార్ లాగా పుట్టాలని కోరుకోను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే ఎవరైతే నా శ్రేయోభిలాషులు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. వైఫ్, ఎస్, నెక్స్ట్ జన్మలో కూడా వైఫ్, పిల్లలు వాళ్ళే, నా ఫ్రెండ్స్ వాళ్ళే, రఘుబాబు వాళ్ళే, సాయి కుమార్, శ్రీకాంత్, అలీ, వీళ్ళే. ఎంత బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే. ఎవరైతే ఉన్నారో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ, అది మళ్ళీ కృష్ణవంశీ, మళ్ళీ శ్రీకాంత్ వదిన, అంత అద్భుతంగా ఉంటుంది కదండి సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇదే పాజిటివ్ మైండ్తో మళ్ళీ పెద్ద పెద్ద సినిమాల్లో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగో మీరు టీవీ సెట్ చాలా బిజీ ఆర్టిస్టు, చాలా పెద్ద స్టారు, ఇక్కడ కూడా మళ్ళీ మీ మార్కు పడాలి. మీరు కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఇది శ్రీకాంత్ వదిలే గారి సినిమా కాకుండా, నాని గారి సినిమా కాకుండా ఒక 4 సినిమాలు చేయబోతున్నానండి. సూపర్. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఈ మంత్లో 2, వచ్చే నెల 1, జనవరిలో 1 అట్లా స్టార్ట్ కాబోతున్నాయి. తప్పకుండా. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మళ్ళీ మీరు చెప్పిన సినిమా రిలీజ్ అయినాక ఓ మంచి ఇంటర్వ్యూ పెట్టుకుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను మర్చిపోయినాయో లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నీ మంచి క్వశ్చన్లు వేసి బయటికి తీశారు. నాకంటే ఇన్ఫర్మేషన్ మీదే, నేను మర్చిపోయినా కూడా మీరు నాకు గుర్తు చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.